సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। चिरकारुण्यवती महागुणवती शृङ्गारलीलारती शरदब्जाभशुभाकृति नयगति शश्वतभावोन्नति सरसी जात समुद्भव प्रिय सती साहित्य विद्याधृति निरता शेष जगन्नुति भगवती निनृत्यदन् भारती। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తమహాశైలారా, మన లేగుంటపాడు గ్రామంలో కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి కూడా 9 రోజుల పాటుగా రామాయణం యథాశక్తి మనం విన్నాం. వాల్మీకి రామాయణం, ఎందుకంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్లోకములను మనం గుర్తుకు తెచ్చుకుంటూ అక్కడక్కడ ముందుకు సాగాం కాబట్టి వాల్మీకి రామాయణం యథాశక్తి మనం తెలుసుకున్నాము. ఆ రామచంద్ర స్వామి అనుగ్రహంతో
అలాగే ఆ రాముడే కృష్ణ భగవానుడిగా అవతరించాడు. ఎందుకు అవతరిస్తాడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకోసంగా. మరి ఆ విధంగా 9 రోజులు రామాయణం, ఒకరోజు భాగవతంలో దశమస్కంధము అనేటువంటిది మనం ఇక్కడ చెప్పాలి అనేటువంటి సంకల్పం చేశారు మన జటి రామచంద్రారెడ్డి గారు. అట్లాగే గ్రామ పెద్దలు అందరూ కూడా, వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఆ భగవానుడు కృష్ణ భగవాన్ కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. వ్యాస మహర్షి 18 పురాణములను రచించారు. ఆయన వేదాలన్నింటినీ కూడా వర్గీకరించారు. మహాభారతాన్ని రచించారు. 1,25,000 శ్లోకాలతో మహాభారతాన్ని రచించారు. అట్లాగే 18 పురాణములు, 18 ఉప పురాణములు కూడా రచించారు. ఆ విధంగా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాస మహర్షి భారతీయ వాంగ్మయానికంతా కూడా గురువు. అందువల్లనే గురు పౌర్ణమి అని మనం చేస్తూ ఉంటాం కదా. ఆ రోజున మనం గురువుగా వ్యాస మహర్షిని తప్పనిసరిగా పూజించాలి. ఎందుకంటే వ్యాస మహర్షి తాను వేదాలన్నింటినీ కూడా వర్గీకరించినాడు. అట్లాగే మరి ఆ మహానుభావుడు మహాభారతాన్ని 1,25,000 శ్లోకాలలో రచించాడు. అంతేకాదు 18 పురాణములను కూడా రచించినాడు. ఈ 18 పురాణములలో భాగవతము అనేటువంటిది కూడా ఒక పురాణము. ఆయన 17 పురాణములను రచించిన తరువాత ఏదో మనసులో కొరతగా దిగులుగా ఉంటే నారద మహర్షి వచ్చి, వ్యాస మహర్షి, నీవు భగవంతుని కథలతో భగవంతుని గుణముల యొక్క కీర్తనతో భాగవత పురాణం రాయలేదయ్యా. ఆ పురాణం నీవు రచించినట్లయితే నీ కొరత అనేటువంటిది తొలగిపోతుంది అని చెప్పడంతో భాగవత పురాణాన్ని రచించారు. అలాంటి ఆ భాగవత పురాణం పురాణ తిలకమైనటువంటిది. దాన్ని మనకు తెలుగులో పోతన మహాకవి మనోహరంగా మరి మధురమైనటువంటి పద్యములలో సహజమైనటువంటి కవిత్వంతో మనకు అందించారు. పోతన పద్యాలు రానటువంటి వారు తెలుగువారు ఎవరు ఉండరు అని చెప్తూ ఉంటారు. అందరికీ తెలిసినటువంటి పద్యము చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోగా తలపడేని కలుగనేటికి కల్లుల కడుపు చేటు. ఎంత మధురంగా ఉంది ఈ పద్యం. మనకందరికీ తెలిసినటువంటిది. చేతులారా శివ పూజ చేయాలి, నోరారా భగవన్నామాన్ని జపించాలి. అట్లాగే దయా అనే గుణాన్ని కలిగి ఉండాలి, సత్యాన్ని పలకాలి. ఇలా చేయకపోతే ఆ బిడ్డను చూసి ఆ తల్లి ఈ వీడు నా కడుపున చెడగొట్టినాడు అని బాధపడుతుంది. అలాంటి బాధను కలిగించకుండా మనం నిరంతరం కూడా చేతులారా శివపూజ చేయాలి, నోరారా భగవన్నామాన్ని
కీర్తన చేయాలి, దయాగుణం కలిగి ఉండాలి, సత్యాన్ని పలికేదానికి సిద్ధంగా ఉండాలి. మనం ఇంతవరకు 9 రోజులు సత్య పరాక్రముడైనటువంటి ఆ రామచంద్ర స్వామి గురించి మనం చక్కగా తెలుసుకున్నాము. ఆయన త్రేతాయుగంలో ఆయన అవతరించాడు, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు అవతరించాడు. చూస్తారు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను, ఎప్పుడు ధర్మ సంస్థాపన కోసంగా నేను అవతరిస్తాను అని భగవానుడు చెప్పాడు. ఆనాడు రావణుడు అనేటువంటి రాక్షసుని సంహరించి లోకంలో ధర్మాన్ని స్థాపించేందుకోసంగా అవతరించాడు దశరథ మహారాజు కుమారుడుగా. మరి ఇప్పుడు మనం కృష్ణ భగవానుడు అవతరించాడని చెప్పుకుంటాము. మరి వసుదేవునికి కుమారుడుగా జన్మించాడు కృష్ణుడు. మరి త్రేతాయుగం తర్వాత మరి ద్వాపర యుగంలో మరి అక్కడ కృష్ణ భగవానుడు అవతరించాడు అంటే దానికి కూడా ఒక కారణం అనేటువంటిది ఉన్నది. భూమి మీద రాక్షసులు అంటే రాక్షసుల వలె రాక్షస గుణములను కలిగినటువంటి వారుగా కాలనేమి అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. ఆ కాలనేమియే కంసుడు అనేటువంటి పేరుతో ఆయన భూమి మీద అవతరించినటువంటి వాడై అందరికీ కూడా కష్టాలను కలిగిస్తూ ఉన్నాడు. రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ భాగవత పురాణాన్ని ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు అంటే పరీక్షిత్ మహారాజు అడిగితే 7 రోజుల లోపల నేను మరణాన్ని స్వీకరించాలయ్యా, కాబట్టి 7 రోజుల్లో భాగవతం చెప్పమంటే ఆయన సుఖ మహర్షి, సుఖ యోగీంద్రుల వాడు, ఆవు దగ్గర పాలు పిండేంత సమయం కూడా ఒక చోట నిలవనటువంటి ఆ మహానుభావుడు అలా బయలుదేరి వచ్చి 7 రోజులు అక్కడనే రాజు దగ్గర ఉండి ఆయనకు భాగవతాన్ని ఉపదేశం చేశాడు, వినిపించాడు. అలాగా భాగవతం వినిపించడం చేత సుఖ మహర్షి భగవద్ అనుగ్రహం పొంది మోక్షం పొందాడు. భాగవతాన్ని వినడం చేత పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందినాడు. అటువంటిది భాగవతము అనేటువంటిది. భాగవతము అంటూ ఉంటేనే మనం భాగవతం అనేటువంటి మాట మన చెవులలో పడుతూ ఉంటుంది. అటువంటి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి, 12 స్కందములని. వాటిల్లో అనేక కథలు ఉన్నాయి, భక్తుల కథలు ఉన్నాయి, భగవంతుని యొక్క కీర్తనలు ఉన్నాయి, భగవంతుని యొక్క 21 అవతారముల గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అందులో కృష్ణావతారం అనేటువంటి అంశం అంతా కూడా 10వ స్కంధంలో ఉన్నది. దాన్ని మరి ఏదో ఒక గంట 1.5 గంటలో చెప్పడం అంటే అది ఏదో అందరికీ తెలిసిన విషయాన్ని కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా చెప్పుకోవాల్సినటువంటిదే. యథాశక్తి నేను చెప్పేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాను. ఆ పరీక్షిత్ మహారాజు అనేక విధాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మనకు రామాయణంలో రామచంద్ర స్వామి విశ్వామిత్రుని చూసి ఇదేమిటి చెప్పండి, అదేమిటి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అట్లాగే పరీక్షిత్ మహారాజు కూడా శీలముగల యదుకులమున ఎలా పుట్టెను మహాత్ముడు ఈశుడు విష్ణుండు ఏలీలమెలగే ఏ వేళల ఏమేమి చేసే వివరింపుతగన్. అయ్యా సుఖ మహర్షి, కృష్ణ భగవానుడు జన్మించినాడట, యాదవ వంశంలో జన్మించినాడట. మరి ఎలా జన్మించాడు, ఏమేమి లీలలు చేశాడు, అవన్నీ కూడా నాకు చెప్పవయ్యా. ఎందుకు అంటే ఆ భగవంతుని యొక్క కథలు అనేటువంటివి ఎటువంటివి అంటే భగవంతుని కథ వింటే భవమునకు మందు, భవము అంటే పుట్టుక, ఇదిగో ఈ సంసారం అనేటువంటిది అనేక కష్టములు పాలు చేస్తూ ఉంది కదా. కాబట్టి దీనికి ఒక ఔషధము భగవంతుని యొక్క కథ వినడం అనేటువంటిది. అంతేనా, చిత్తశ్రవణానందము వినేటువంటి వారి ఆ చెవులకు ఆనందాన్ని వినుల విందుగా కలిగిస్తూ ఉంటుంది. అంతేనా, ముముక్షు జనపదము, మోక్షం కావాలి
కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మోక్షాన్ని అనుగ్రహించేటువంటిది అటువంటి భగవంతుని యొక్క కథ. భాగవతం అనేటువంటిది నేను ఈరోజు విన్నాను చాలు ఇంకా వద్దు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అలాగే ఇంకా వింటాము అనేటువంటి విధంగానే ఉంటుంది. మరి ఈ భాగవతంలో కృష్ణావతార ఘట్టాన్ని ప్రారంభంగా మనం చూస్తూ ఉన్నాము. ఏం జరిగింది అంటే మనం అనుకున్నాం కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు, ఆయన ఆ కాలంలో అంతకుముందు జన్మలో కాలనేమి అనే రాక్షసుడు ఇప్పుడు కంసుడు అనేటువంటి పేరుతో జన్మించి ఉన్నాడు. లోకంలో అనేక విధములైనటువంటి కష్టములన్నింటినీ కూడా అందరికీ కలిగిస్తూ ఉన్నాడు. మరి పాపాత్ములు ఉన్నట్లయితే ఈ భూమి కూడా ఎన్ని కొండలని ఎంతటి బరువునైనా మోయగలదు. కానీ నేను పాపాత్ముల యొక్క పాప భారాన్ని నేను మోయలేను అని చెబుతూ ఉంటుంది. అందువల్ల భూదేవి ఏం చేసిందంటే చాలా బాధపడుతూ ఉన్నటువంటిది ఆమె బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మదేవా, దయచేసి ఓ బ్రహ్మదేవ, నా యొక్క కష్టాన్ని నీకు చెప్పుకుంటూ ఉన్నాను, కాబట్టి ఈ కష్టాన్ని దయచేసి వినవలసినది అంటూ ఆ గోవు కూడా భూమాత ఒక గో రూపాన్ని పొందినటువంటిది అయి, ఒక ఆవు రూపాన్ని పొందినటువంటిది అయి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆ విధంగా విన్నవించుకుంటూ ఉంటే అప్పుడు ఆ విష్ణు భగవానుడు వాసుదేవం జగద్యో నారాయణం హరిం. యోగీంద్రుల వారు పరీక్ష మహారాజును చూచి చెబుతూ ఉన్నారు, నీవు అడుగుతూ ఉన్నావు కదా, కృష్ణ పరమాత్మ ఏ విధంగా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, మరి ఆయన లీల ఏమిటి అని అడుగుతూ ఉంటే చెబుతూ ఉన్నాడు, ఆ కాలనేమి అనేటువంటి రాక్షసుడు తాను కంసుడుగా అవతరించాడు. కంసుని యొక్క పాపములను పాప భారము భరించలేక భూమాత తాను బ్రహ్మదేవుని దగ్గరకు ఒక గోవు రూపంలో వెళ్ళింది. గోవు రూపంలో వెళ్ళిన తర్వాత కన్నీరు మునీరుగా బాధపడుతూ విలపిస్తూ ఉన్నటువంటిది అయి అడుగుతూ ఉంటే, నాకు కష్టాలు ఉన్నాయి, నేను నాకు చెప్తూ ఉంది, ఎంత భారాన్నైనా నేను మోయగలను, కానీ పాప భారాన్ని మాత్రము, దుష్టుల యొక్క పాప భారాన్ని మాత్రము నేను మోయలేను అని చెబుతూ ఉంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇలా చెబుతూ ఉన్నాడు, ఓ గోమాత, ఓ భూమాత, నేను సమాధిలో ఉండి దీనికి సమాధానాన్ని విన్నాను. ఆ విన్నటువంటి సమాధానాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఆ రోజు కూడా రామచంద్ర స్వామి అవతారానికి ముందు కూడా రావణుడు అనేటువంటి రాక్షసుడు అందరినీ బాధ పెడుతూ ఉన్నాడు అని దేవతలందరూ చెబుతూ ఉంటే బ్రహ్మకి విష్ణు భగవానుడు వచ్చి నేను దశరథ కుమారుడుగా జన్మిస్తాను అని చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు కూడా బ్రహ్మదేవునికి సమాధి స్థితిలో కనిపించినటువంటి వాడై ఆ శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడట. ఆ విషయాన్నే బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు. యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టజనుడు మీ అంశములన్ శ్రీదైతుడు వసుదేవునకు ఆదరమున పుట్టి హారమంతయువాపున్. బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు, ఓ దేవతలారా, శ్రద్ధగా మీరందరూ కూడా వినండి. ఏమిటంటే భూలోకంలో వసుదేవునికి కుమారుడుగా శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు. ఆ రోజు రామచంద్ర స్వామి అవతరించినప్పుడు కూడా అప్సరసల ద్వారా దేవతలందరూ కూడా తమ యొక్క సంతానాన్ని సృష్టించారు. అట్లా ఇక్కడ కూడా ఆ దేవతలకి నారాయణమూర్తి ఏం చెప్పాడు, బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా, ఓ దేవతలారా, మీరందరూ కూడా యాదవ కులంలో జన్మించండి.
గోపకులుగా గోపికలుగా మీరందరూ కూడా జన్మించండి. జన్మించి వసుదేవునికి కలుగబోయేటువంటి కుమారుడు ఉన్నాడు కదా, శ్రీమన్నారాయణుడు కుమారుడుగా ఉంటాడు కదా, ఆయన పుట్టి భూభారమును తగ్గించేదానికి ఆయన ఆ విధంగా జన్మిస్తున్నాడు కదా. కాబట్టి మీరేం చేయాలి? హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందరతములై హరికి అగ్రజుడై శేషుడు హరికళతో పుట్టు తప్రియారంభుండై. దేవతలారా, మీరందరూ కూడా యాదవ వంశంలో జన్మిస్తే అట్లాగే ఆదిశేషుడు ఉన్నాడు కదా, శ్రీమన్నారాయణుడు, ఆయన శేషతల్పం మీద శయనిస్తూ ఉంటాడు కదా. ఆ తల్పంగా ఉండేటువంటి ఆదిశేషుడు ఏం చేస్తాడంటే మరి ఆయన కూడా భూలోకంలో అవతరిస్తాడు. ఈ వసుదేవునికి జన్మిస్తున్నాడు కదా భగవంతుడు, ఆయన కూడా కుమారుడుగా జన్మిస్తాడు. కృష్ణ భగవానునికి అగ్రజుడుగా అన్నగా జన్మిస్తాడు. తప్పగా ఆ తోడుగా ఉంటాడు ఆదిశేషుడు కూడా. ఆనాడు కూడా రామచంద్ర స్వామికి సోదరుడుగా ఆదిశేషుడు లక్ష్మణ స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ కూడా ఉన్నాడు, బలరాముని రూపంలో ఉన్నాడు. ఆ విధంగా మరి ఆ నిర్ణయం అనేటువంటిది జరిగింది. భూభారం అనేటువంటిది తొలగించేదానికి ఆ విధమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది జరిగింది. కాబట్టి మధురా నగరంలో ఆ భగవంతుడు మరి వసుదేవునికి కుమారుడుగా జన్మించేదానికి ఒక ప్రణాళిక అనేటువంటిది సిద్ధం చేసుకున్నాడు. మరి ఆ సమయంలో సూరసేనుడు అనేటువంటి మహారాజు యొక్క కుమారుడు వసుదేవుడు. ఈ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు దేవకీదేవి అనేటువంటి ఆమెను. ఈ దేవకీదేవి అట్లాగే కంసుడు వీళ్ళిద్దరూ కూడా మరి ఈ సోదర సోదరీమణులు. అంటే కంసునికి సోదరి దేవకీదేవి. మరి వివాహం అనేటువంటిది వసుదేవునికి ఆ దేవకికి వివాహం అయిన తరువాత మరి బావను సోదరీమణిని ఇద్దరిని కూడా ఆ కంసుడు అలాగా ఊరేగింపుగా ఆ మార్గంలో తీసుకొని వెళుతూ ఉంటే మధురా నగరంలో ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఏమని వినిపించింది అంటే, తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెదు ఎరుగవు మీరన్ శిష్టయగుని తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుదుని. ఓ కంసుడా, జాగ్రత్తగా వినవయ్యా. చాలా ఆనందంగా నీ సోదరికి వివాహం చేసి నీ సోదరీమణిని అలాగే నీ బావను రథం మీద కూర్చోబెట్టుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా వెళుతూ ఉన్నావు కదా సంబరంగా. ఒక్క మాట విను అంటూ అశరీరవాణి చెబుతూ ఉంది. ఇదిగో నీ సోదరీమణి అయినటువంటి దేవకీదేవి యొక్క 8వ గర్భంలో జన్మించబోయేటువంటి వాడు నీ మరణానికి కారణమవుతాడు అని చెప్పగానే ఆ కంసుడు ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. అయ్యో ఏమిటి, నాకు మరణం వస్తుందా ఈ నా చెల్లెలి యొక్క 8వ గర్భం కారణంగా? అంత దూరం ఎందుకు గమ్ముగుండాలి, ఇప్పుడే ఈ చెల్లిని సంహరిస్తే సరిపోతుంది కదా అని వెంటనే ఆమెను సంహరించేదానికి చేతిలో ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఖడ్గాన్ని తీసుకుంటే అప్పుడు వసుదేవుడు బాగా ఉన్నాడు కదా, మరి ఆయన ఏదో ఒక విధంగా నచ్చజెప్పి ఆ ప్రయత్నాన్ని మాన్పించాలి అనుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అన్నవు నీవు కంసుడా, ఈ దేవకీదేవికి నీవు అన్నవు కదయ్యా, చెల్లెలికి అక్కడ మాడలు చీరలు ఇచ్చుటో మన్నన సేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలు అని సంపకుమన్నా మానిరావన్నా సహింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా వేడెదన్.
విధంగా సంతోష పెట్టాలి, నీవేమిటి సంహరిస్తానని అంటూ ఉన్నావే, ఇది సరైనటువంటి పద్ధతి కానే కాదయ్యా అంటూ ఉంటే ఆ సమయంలో వసుదేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, ఏదో ఒక మాట అనేటువంటిది చెప్పి ఇప్పుడు ఈ దేవకీదేవిని సంహరించడం అనేటువంటి పని నుంచి మరి వాటిని పక్కకు మరలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చెప్పాడు అంటే, ఓ కంసుడా, ఈ దేవకి నీ చెల్లెలి యొక్క సంతానం వలన నీకు మరణం అంటున్నావు కదా, కాబట్టి ఈమెకు పుట్టేటువంటి బిడ్డలని పుట్టగానే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నీవు అప్పుడే చంపేసేయి, హాయిగా నీకు ఎటువంటి మరణం అనేటువంటిది ఉండదు కదా అంటే, ఓహో ఇదేదో బాగానే ఉంది కదా, మరి 8వ గర్భంలో పుట్టబోయే సంతానం అన్నప్పుడు మొదటి బిడ్డ రెండవ బిడ్డ వరుసగా నీకు చంపేస్తే, 8వ బిడ్డను కూడా పుట్టినప్పుడే చంపేస్తే, అందులో వసుదేవుడు మాట చెప్పాడంటే సత్యమా పరిపాలకుడు కాబట్టి తప్పకుండా దాన్ని అనుసరిస్తాడు, అందువలన నేను దీనికి ఒప్పుకుంటాను, ఇప్పుడు ఈమెను చంపేదానికి నేను సిద్ధం కాను అనేటువంటి ఆ మాట అనుకుంటే మరి సరే అనుకున్నారు అందరూ కూడా. ఆ సమయంలో మొట్టమొదటిగా దేవకీదేవికి కుమారుడు కలిగినాడు. కుమారుడు కలిగిన వెంటనే సత్యవంతుడైనటువంటి వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని వచ్చి కంసునికి ఇచ్చి, ఇదిగోనయ్యా నా మాట ప్రకారం తీసుకువచ్చాను, నీవు ఏమైనా చేసుకో అంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బిడ్డల మీద తల్లిదండ్రులకి ఎనలే మమకారం. మనకు తెలుసు మహాభారతంలో ధృతరాష్ట్రునికి ఎంత మమకారమో చెప్పలేమన్నాడు. ఆ మమకారంలో వాడు పాడైపోతూ ఉన్నా కూడా మరి ఈ ధృతరాష్ట్రుని మనసు మారలేదు. కాబట్టి అంతటి మమకారం బిడ్డల మీద ఉంటుంది కదా. అయితే ఏం జరిగింది, ఇప్పుడు వసుదేవుడు తన కన్న బిడ్డని, అప్పుడే పుట్టినటువంటి బిడ్డని తీసుకొని ఇచ్చాడు కదా, ఇతని యొక్క సత్యమా పరిపాలనకు మెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో వసుదేవుడితో, వసుదేవుడా నీ యొక్క సత్యము నేను మెచ్చుకుంటూ ఉన్నానయ్యా అని ఏం చెప్పాడంటే, 8వ బిడ్డ కదా నువ్వు సంహరించేది, వీడేం చేస్తాడు, వీడు కాదు కదా నన్ను సంహరించేది, నీ యొక్క సత్యవాక్పాలకు నేను మెచ్చుకున్నాను, అందువలన తప్పనిసరిగా తీసుకొని వెనక్కి వెళ్ళు అని ఆ బిడ్డను అలా ఇచ్చి పంపేస్తే, నారద మహర్షి ఒకసారి కంసుని దగ్గరికి వచ్చి, ఓ కంసుడా, ఏమిటి నీవు ఏం చేస్తూ ఉన్నావు, పూర్వ జన్మలో నీవు కావనేమి అనేటువంటి రాక్షసుడు అయ్యా, ఇదిగో ఇక్కడ ఈ పుట్టబోయే యాదవులు అందరూ కూడా గోపికలు గోపకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, యాదవులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా దేవతల యొక్క అంశములతో జన్మించినారయ్యా, కాబట్టి వీళ్ళందరూ నీకు శత్రువులు, నువ్వు రాక్షసులు కాబట్టి వాళ్ళు దేవతలు కాబట్టి వీళ్ళందరూ నీకు శత్రువులు. ఒకవేళ ఇలా నీ బిడ్డలందరినీ వదిలివేసినట్లయితే అప్పుడు ఈ 7 మంది బిడ్డలు కూడా 8వ బిడ్డకు సహాయం చేస్తారు యుద్ధంలో, అందువల్ల నీ ఆలోచన సరికాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ నారద మహర్షి మాటలను ఆలోచించినటువంటి ఆ కంసుడు ఏం చేస్తాడంటే, నిజమే కదా వీళ్ళందరూ సహాయం చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఒక 6 మంది బిడ్డలు పుట్టి ఉంటే 6 మంది బిడ్డల్ని కూడా సంహరిస్తాడు, తన యొక్క తరవారానికి ఎరగా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక దేవకీదేవి యొక్క గర్భంలో మరి విష్ణు భగవానుడు 8వ బిడ్డగా జన్మించారు. అయితే 7వసారి గర్భం వచ్చినప్పుడు విష్ణు భగవానుడు ఏం చెప్తాడంటే, యోగమాయ అనేటువంటి ఆ ఆదిశక్తిని పిలిచి, ఓ యోగమాయ, నీ మాయతో అన్నీ కూడా నీవు చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు నీవేం చేస్తావంటే ఈ వసుదేవుని యొక్క భార్య అయినటువంటి, అంటే ఈ వసుదేవుని యొక్క భార్య అయినటువంటి దేవకీదేవి యొక్క ఉదరములో 7వ గర్భంలో ఆదిశేషుడు ఉన్నాడు, ఆదిశేషుడు జన్మించేదానికి సిద్ధంగా ఉన్నాడు. నీవేం చేయాలి అంటే, మరి ఈ కడుపులో ఉండేటువంటి ఆ పిండాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వసుదేవుని యొక్క ఇంకొక భార్య ఉన్నది మరి రోహిణి అని, ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమె కడుపులో నీవు ఈ పిండాన్ని ఉంచవలసినది చెబితే, అలాగేనని మరి ఈ పిండాన్ని తీసుకొని వెళ్ళి వసుదేవుని యొక్క మరొక భార్య యొక్క గర్భంలో ఉంచితే, అప్పుడు అందరూ కూడా అనుకున్నారు ఈమెకు 7వ గర్భము గర్భస్రావంగా పాడైపోయింది లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు.
ఆ తర్వాత 8వ గర్భం కూడా ఏర్పడింది. ఆ గర్భం అనేటువంటిది ఏర్పడినప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేవకీదేవి ఉదరములో భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉన్నప్పుడు దేవతలందరూ కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈయన కారాగారంలో పెట్టున్నాడు వీళ్ళని. ఆ కారాగారానికి వచ్చి అనేక విధాలుగా స్తోత్రం చేశారు. ఎందుకంటే నీవు అవతరిస్తూ ఉన్నావు, దుష్ట రక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది నీవు చేసేందుకోసమే ఈ విధంగా అవతరిస్తూ ఉన్నావు. సాధారణంగా భగవంతుడైనటువంటి నీకు పుట్టుక అనేటువంటిది ఉండదు. కానీ పుట్టుక ఎవరికి ఉంటుంది? పాప పుణ్యములను చేసినటువంటి వాళ్ళు ఆ పాపములను అనుసరించి పుణ్యములను అనుసరించి మళ్ళీ వాటిని అనుభవించేందుకోసంగా జన్మ అనేటువంటిది కలుగుతుంది. అందువలన నీకు అలాంటివి లేవు. అయినా కూడా ఓ శ్రీమన్నారాయణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచనతో నీవు ఈ విధంగా జన్మిస్తూ ఉన్నావయ్యా. ఇంతకుముందు ఎన్నో అవతారాలను ధరించావు. మత్స్యావతారము, కూర్మావతారము, అట్లాగా అనేక అవతారాలను ధరించావు. ఇప్పుడు అవతారాన్ని ధరిస్తూ ఉన్నావు. నీకు నమస్కారాలు అని అని ఆ దేవతలందరూ కూడా ఆశీస్సులు అందజేసి వెళ్ళిపోతే నెలలు నిండినాయి. ప్రసవ సమయం అనేటువంటిది ప్రారంభమైంది. మన రామచంద్ర స్వామి జన్మప్పుడు కూడా 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. చంద్ర గురు యోగం అనేటువంటిది ఏర్పడింది అని ఆనాడు రామచంద్ర స్వామి పగలు జన్మించాడు. ఎవరో పెద్దలు చెప్పారు. చంద్రుడు అడిగాడట, అయ్యా రామచంద్ర నీవు జన్మించావు, నీ యొక్క జన్మించినప్పుడు వెంటనే నిన్ను నేను చూడలేకపోయానయ్యా, పగలు నేను ఉండను కదా అని అంటే, మరి అట్లయితే తరువాత అవతారం ఉంది కృష్ణావతారము, అప్పుడు నేను రాత్రి జన్మిస్తాను, అప్పుడు చూసే అవకాశం ఉంది అని పెద్దలు చెప్పగా విన్నా. మొత్తమే ఇప్పుడు అర్ధరాత్రి ఆయన జన్మించాడు కృష్ణ భగవానుడు. ఆ కృష్ణ భగవానుడు జన్మించేటప్పుడు కూడా మంచి గ్రహస్థితి అంతా కూడా చాలా గొప్పగా ఉన్నది. స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును గలభోషణముల మేఘంబులురిమే. ఆనందంతో సముద్రాలన్నీ కూడా పొంగినాయి, మేఘాలన్నీ కూడా గర్జిస్తూ ఉన్నాయి. గగనమంతా ఆకాశం అంతా కూడా గ్రహములతో నక్షత్రములతో ప్రకాశిస్తూ ఉన్నది. అగ్ని హోమంలో ఉండేటువంటి అగ్ని బాగా ప్రజ్వలిల్లుతూ ఉన్నది. మరి పుష్పములు ఫలములు ఇవన్నీ కూడా సమృద్ధంగా ఉద్భవిస్తూ ఉన్నాయి. వృక్షాలన్నిటికీ కూడా ఆ సమయంలో కృష్ణ భగవానుడు అవతరించేటువంటి ఆ సమయంలో పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలు ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరసెవేల్పుల భేలు. కృష్ణ భగవానుడు జన్మించేటువంటి ఆ సందర్భంలో శుభ తరుణంలో గంధర్వులందరూ చక్కగా గానం చేశారు. రంభ మొదలైనటువంటి అప్సరసలందరూ కూడా ఆనందంగా నాట్యం చేశారు. సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆనందాన్ని పొందారు. చారణులు మొదలైనటువంటి వాళ్ళు భయము వీడినారు. దేవదుందువులు అనేటువంటివి తమంత తాముగా గొప్పగా మోగినావి. అలాంటి ఆ సమయంలో సుతుగనే దేవకి నడురే అతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్ దితి సుత నిరాక విష్ణు శ్రితవదనాలంక విష్ణు విష్ణు విష్ణు. అర్ధరాత్రి సమయంలో ఆ దేవకీదేవి శుభమైనటువంటి ముహూర్తంలో నక్షత్రములు గ్రహములు అన్నీ కూడా ఉన్నత స్థితిలో ఉండగా రాక్షస సంహారం చేయగలిగినటువంటి మహానుభావుడైనటువంటి విష్ణు భగవానుడు దేవకీదేవికి కుమారుడుగా జన్మించినాడు. మామూలుగా ఎప్పుడైనా ఇంతకుముందు అవతారాల్లో భగవంతుడు ఉద్భవించినాడు. రామచంద్ర స్వామి జన్మనామం విన్నాం, అప్పుడు చిన్న బిడ్డగా అవతరించాడు. ఇక్కడ మాత్రము ఆయన అవతరించినప్పుడు గొప్పగా తెలుసుతో మరి గొప్పగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడో చూడండి. జలధరదే ఆజాను చతుర్బాహు
శ్రీవత్సలాంఛనాంచిత విహారు పురుకుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందురుచి జాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పుట్టినటువంటి ఆ పిల్లవాడిని మామూలుగా చూచాడు, మళ్ళీ పరిశీలనగా చూచాడు, పులకించిపోయాడు వసుదేవుడు. ఆహా, నా అదృష్టం ఎంతటిది, నా భాగ్యం ఎంతటిది అంటూ ఆయన ఉత్సాహాన్ని పొందుతూ ఉన్నాడు, ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లా కనిపించాడు కృష్ణ భగవానుడు పుట్టినప్పుడు అంటే జలధర దేవుడు, జలమును ధరించేటువంటి మేఘం ఏ విధంగా నీలి రంగులో ఉంటుందో ఆ విధంగా నీలమేఘ ఛాయ రంగులో ఉన్నాడు. ఆజాను చతుర్బాహు, రాముని వర్ణించేటప్పుడు కూడా ఆజానుబాహు అని వర్ణించాం. అంటే నిలబడి ఉన్నప్పుడు పొడవైన చేతులు, ఎంత పొడవు అంటే మోకాళ్ళను తాకుతున్నాయా అన్నట్లుగా పొడవైన చేతులు. ఈ సాముద్రిక లక్షణంలో ఉత్తమమైనటువంటి లక్షణంగా చెబుతారు. అయితే రామచంద్ర స్వామికి 2 చేతులే, కానీ కృష్ణుడు ఇప్పుడు అంటే బిడ్డ పుట్టినప్పుడు, తర్వాత మళ్ళీ మార్పు ఉంటుంది, పుట్టినప్పుడు ఆజాను చతుర్బాహు 4 చేతులు, చతుర్భుజములు 4 భుజములు ఉన్నాయి. సదశీరుహాక్షో, తామర వంటి అందమైన తామర రేకుల వంటి అందమైన విశాలమైన కన్నులు కలిగినటువంటి వాడు, విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు. 4 చేతుల్లో కూడా ఒక చేతిలో గద, మరొక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రము, మరొక చేతిలో పద్మము, 4 చేతిలో కలిగినటువంటి వాడు. కంఠంలో కౌస్తుభము అనేటువంటి మణి, ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం. కాబట్టి చెప్తున్నారు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు. కౌస్తుభము అనేటువంటి ఆ మణి ప్రకాశిస్తూ ఉన్నది మరి హృదయస్థానంలో. అంతేకాదు బంగారు కటిసూత్రం అంటే మొలత్రాడు. మనం చిన్న పద్యాలు చెప్పుకుంటాం. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలత్రాడు పట్టుదట్టి సందెతాయతలును సరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ అంటూ ఉంటాం. బంగారు మొలత్రాడని. కాబట్టి కమనీయ కటి సూత్రము, బంగారు మొలత్రాడు ఉన్నది. అట్లాగే కంకణాలు ఉన్నాయి, అట్లాగే భుజకీర్తులు ఉన్నాయి, అట్లాగే శ్రీవత్సము అనేటువంటి ఒక మత్స హృదయ స్థానంలో విష్ణు భగవానికి ఉండేటువంటి మత్సని శ్రీవత్సం అంటారు. ఆ శ్రీవత్సం అనేటువంటి ఆ మత్స అనేటువంటిది ఆ సుడిలాగా, వెంట్రుకల సుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది హృదయ స్థానంలో. అలాగే కుండలములను ధరించి ఉన్నాడు, నల్లమైన శిరోజాలు కలిగి ఉన్నాడు. కిరీటం కూడా వైడూర్య మణి గణవర కిరీటు, వజ్రము వైఢూర్యము మొదలైనటువంటి నవరత్నాలతో నవరత్న ఖచ్చితమైనది అంటారు. ఆ విధమైనటువంటి కిరీటాన్ని కూడా కలిగి ఉన్నాడు. అటువంటి బాలు పిల్లవాణ్ణి పూర్ణేందురుచి జాలు. పూర్ణేంద్రుడు అంటే నిండు చందమామ యొక్క తేజస్సు ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి వాడు. భక్తలోకపాలు, భక్తుల యొక్క సమూహాన్నంతా కూడా పరిపాలించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. సుగుణాలవాలు, సుగుణములకు నిలయమైన వాడు. మనం రామచంద్ర స్వామి ప్రారంభంలో అనుకున్నాం. ఆ వాల్మీకి మహర్షి 16 గుణాలు ఎవరికి ఉన్నాయంటే 64 గుణాల కంటే ఎక్కువగా ఉండేటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని. కాబట్టి నారాయణునికి కానీ శ్రీరామునికి కానీ శ్రీకృష్ణునికి కానీ ఆ సుగుణములు అనేటువంటివి నిలయంగా ఉంటాయి. సుగుణాలవాలు కృపా విశాలు, కృప దయ
దయాగుణం భగవంతుడికి ఉన్నంత దయాగుణం అనేటువంటిది ఎవరికీ ఉండదు కదండి. ఆ విధంగా అంతటి దయాగుణం, సముద్రం అంతటి మనం పద్యాలు చదువుకుంటాం. దాశరథి కరుణా పయోనిధి, పయోనిధి అంటే సముద్రం, సముద్రం అంత గొప్పగా దయా అనే గుణం కలిగినటువంటి వాడు అని. అటువంటి ఆ భగవాను నాలుగు చేతులతో ప్రకాశిస్తూ ఉంటే, ఆభరణాలన్నిటితో ప్రకాశిస్తూ ఉంటే చూచి ఎంతగా పొంగిపోయినాడో అని చూచి తిలకించి పులకించి అన్నాడు పోతన గారు కూడా. అంతగా మరి పొంగిపోయారు. కాబట్టి ఇంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంటుందా అని ఆ తల్లి కూడా ఎంతగానో సంతోషపడింది. అయితే అది వాళ్ళకు కొన్ని క్షణాలు మాత్రమే. మాయ భగవంతుడు తొలగించి వేశాడు. మళ్ళీ ఆ రూపం మామూలుగా చిన్న బిడ్డ రూపంలో అక్కడ కనిపించడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో మరి ఇక్కడ బిడ్డ పుట్టిన తరువాత ఆ విష్ణు భగవానుడే తన తండ్రి అయినటువంటి వసుదేవునికి ఒక సూచన చేశాడు ముందుగానే. బిడ్డ జన్మించిన తర్వాత, అయ్యా తండ్రి నీవేం చేయాలి అంటే, ఈ బిడ్డని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి రేపల్లెలో నందుడు యశోద ఉన్నారు కదా, యశోద ప్రక్కనే యోగమాయ కుమార్తెగా జన్మించి ఉంటుంది, ఆడబిడ్డ ఉంటుంది. ఈ బిడ్డని అక్కడ పెట్టి ఆ బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని ముందుగానే భగవంతుడు సూచన చేశాడు. కాబట్టి వెంటనే ఈ తండ్రి అయినటువంటి వసుదేవుడు ఆ బిడ్డను అలా చేతిలోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమైతే ఆ కారాగారానికి వేసినటువంటి తాళాలన్నీ కూడా తమంతట తాముగా మరి రాలిపోయాయి. ఎటువంటి శబ్దం అనేటువంటిది లేకుండా నిశ్శబ్దంగా ఉన్నది. అలాంటి ఆ సమయంలో బయలుదేరాడు. దానిలో నది ఉంటే ఆ నది కూడా దాటేదానికి సిద్ధమయ్యాడు. ఆ నదిని దాటుతూ ఉంటే కూడా ఏమీ కూడా ఇబ్బంది అనేటువంటిది లేకుండా యమునా నది ఉంది అక్కడ. ఆ యమునా నదిని మెల్లగా ఆ శౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాకాశయపు యమున మును సీతేశునకు పయోది త్రోవ ఇచ్చిన భంగిన్. సీతాదేవి భర్త అయినటువంటి రామచంద్రునికి సముద్రం ఏ విధంగా మార్గాన్ని ఇచ్చిందో వెళ్ళేదానికి అనుకూలంగా, ఆ విధంగా యమునా నది కూడా ఈ వాసుదేవుడు ఈ చిన్న బిడ్డని తీసుకొని వెళుతూ ఉంటే నది దాటవలసి వస్తే మార్గం ఇచ్చింది. ఆ మార్గాన అలా నదిని దాటినాడు. వెళ్ళి జాగ్రత్తగా అక్కడ నందుడు యశోద రేపల్లి దగ్గర ఉన్నారు కదా, ఆ యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడపిల్ల అక్కడ పెట్టాడు. ఆ బిడ్డని తాను తీసుకున్నాడు. తీసుకొని యథావిధిగా మళ్ళీ వచ్చి కారాగారంలో తన భార్య అయినటువంటి ఆ దేవకీదేవి ప్రక్కన ఉంచినాడు. అలాంటి ఆ సమయంలో ఉంచిన తరువాత ఈ కారాగారానికి ఉండవలసినటువంటి ఆ తాళములన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి చేరుకున్నాయి. ఇదంతా కూడా భగవంతుని యొక్క లీల. ఆ తర్వాత మరి ఆ ఆడపిల్ల పెద్దగా మరి రోదన చేసింది, ఎవుమని కేక వేసింది. వెంటనే అంతవరకు నిద్రపోతూ ఉన్నటువంటి కాపలాదారులు వెంటనే ఓహో బిడ్డ పుట్టడం జరిగింది, మనం కంస ప్రభువు చెబుదాము, ఆయన నుంచి 8వ బిడ్డను సంహరిస్తే అక్కడికి పని అయిపోతుంది మరి అని చెప్పారు. కంసుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి ఆ సమయంలో ఈ దేవకీదేవి ఏం చెబుతుంది అంటే, అయ్యా ఈ పుట్టినటువంటి బిడ్డ మగబిడ్డ కాదు, ఆడబిడ్డ అనేటువంటి విషయాన్ని నీవు గమనించు. కాబట్టి మరి నీవు వినింది ఒక కుమారుడు కలుగుతాడు, ఆ కుమారుడు కలిగితే ఆ కుమారుడిని సంహరించడం జరుగుతుంది అని నీవు అనుకుంటున్నా, ఆ కుమారుడు నిన్ను సంహరిస్తాడని నీవు అనుకుంటూ ఉన్నావు కదా. అట్లా కాదు, ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ ఆడబిడ్డ. అందువలన నీవు ఒకసారి ఆలోచించవలసినది అంటూ ఉంటే, వాడు ఎవరైతే నాకేంటి నేను సంహరించవలసినదే అని ఆ బిడ్డను చేతికి తీసుకున్నాడు కంసుడు. ఆమె ఎంతగానో బ్రతిమలాడుతుంది. అన్నా శమించు
నింపుమన్నా తగదు అల్లుడుగాడు ఇది మేనకోడలు మన్నన సేయుమన్నా విను మానిని చంపుట రాజపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్న మహాత్ములు బోవు త్రోవబోవన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడెదన్. కంస ప్రభుతో సోదరీమైనటువంటి దేవకీదేవి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది. మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా స్త్రీలను సంహరించరు. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్లను సంహరించి అపకీర్తి తెచ్చుకుంటావా, కాబట్టి నేను శరణ పెడుతూ ఉన్నాను, నా మాట విను అని అంటూ ఉంటే మరి ఏ విధమైనటువంటి ప్రాణభయం ఉన్నటువంటి వాడు కాబట్టి ఎవరైతే ఏముంది అంటూ ఆ రెండు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ బిడ్డని తీసుకొని అలా పైకి ఎగరేస్తూ నేల మీదకి విసిరి వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బిడ్డ నేరుగా ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటిది అయి యోగమాయ అక్కడ యశోదకు జన్మించింది. కాబట్టి ఆ యోగమాయ ఆకాశంలోకి వెళ్ళినటువంటిది ఓరి కంసుడా, నీవు ఈ విధంగా దౌష్ట్యంతో ఉన్నావు కాబట్టి నిన్ను చంపబోయేటువంటి 8వ సంతానం కుమారుడు జన్మించాడు. జన్మించిన కుమారుడు వేరొక చోట పెరుగుతూ ఉన్నాడు, వేరొక చోట ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెబితే అప్పుడు ఆశ్చర్యపోయాడు. మరి ఆశ్చర్యపోయి ఓహో బిడ్డ పుట్టడము మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోవడము అనేటువంటిది కూడా జరిగిందా అని ఆ వసుదేవునితో బావా నన్ను క్షమించు, ఏదో నేను పొరపాటు చేశాను అని ఆయన మన్నించమని వేడుకున్నాడు. అలాంటి ఆ సమయంలో అక్కడ మనం గమనించినట్లయితే నందుడు యశోద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కుమారుడు కలిగినాడు అని అందరూ కూడా సంబరంగా చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో అందరూ వచ్చి చూసేదానికి కూడా సిద్ధం అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అనుకుంటే వీళ్ళు ఒక్కొక్కరు కూడా ఒకరి మాట ద్వారా ఇంకొకరి మాట ద్వారా తెలుసుకున్నారు అన్నమాట. తెలుసుకొని ఆ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను చూసేందుకు కోసంగా బయలుదేరినారు. ఏమీనో ఫలమో ఇంత ప్రొద్దుక వార్త వింటిమి అవలరార వీనులరా మన యశోద చిన్ని మగవాని గణనట చూచి వత్తమమ్మ సుధతులారా. అమలక్కలందరూ కూడా విషయం క్రమంగా తెలుస్తూ ఉంటే యశోదమ్మకి ఇంతవరకు సంతానం లేదు కదా, ఇప్పుడు సంతానం కలిగింది, మంచి వార్త విన్నాం కదా, విందుగా విన్నాం కదా, మన యశోదకు చిన్న బిడ్డ పుట్టినాడట, మనం అందరం వెళ్ళి చూచి వద్దామని ఒక్కొక్కరు వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకొని వెళ్ళారు. ఆ బిడ్డను చూస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డకు చక్కగా జోలపాట కూడా పాడేదానికి సిద్ధమైపోయారు. జో కమలదలేక్షణ జో మృగరాజ మధ్య జో కృష్ణ జో పల్లవకర పద జో పూలేంద్రువదన జో ఎన్నుచున్. కమలముల వంటి తామర రేకుల వంటి విశాలమైన కళ్ళు కలిగినటువంటి వాడ, సింహములకు ఉన్నట్లుగా సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి వాడ, చిగురుటాకుల వలె కోమలమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడ, నిండు చందమామ వలె అందమైన ముఖాన్ని కలిగినటువంటి ఓ కృష్ణ నిద్రపోయా హాయిగా జో జో అని వాళ్ళు అంటూ ఉన్నారు. మరి చక్కగా నీళ్లు పోసేదానికి కూడా సిద్ధమయ్యారు. అలాగా కాలము అలా గడుస్తూ ఉందన్నమాట. అలా అక్కడేమో ఆ విధంగా కృష్ణుడు పెరిగి క్రమంగా పెద్దవాడు అయ్యేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు.
ఇలాంటి ఈ సమయంలో మళ్ళీ కంసుడు ఆలోచించాడు. కంసుడు పూర్వజన్మలో కాలేని అనేటువంటి రాక్షసుడు కాబట్టి ఆయన తనకు సంబంధించినటువంటి మిత్రులందరినీ కూడా పిలిపించి ఏం చేయాలి ఇప్పుడు, మరి ఆ బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కాబట్టి మరి అందులో అందరినీ సమావేశపరిస్తే మేము బయలుదేరుతాము, 4 దిక్కులకు వెళ్తాము, ఎక్కడైనా సరే పుట్టిన బిడ్డ కనబడితే చాలు వాడిని సంహరించేస్తాము అని అంటూ ఉంటే అలాగా పూతన అనేటువంటి రాక్షసి కూడా అలాగా అక్కడక్కడ చూస్తూ పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా చక్కగా అంటే తన యొక్క ఏదో ఒక ఉపాయంతో సంహరించేదానికి సిద్ధపడి వాళ్ళందరినీ సంహరిస్తూ ఉంటూ ఉన్నది. అట్లాగే ఆ బిడ్డ పుట్టినటువంటి విషయం అలాగా ఆ మాట ఈ మాట విని వాళ్ళ ద్వారా విని ఓహో నందుడు యశోదమ్మకు కొడుకు పుట్టాడు, అక్కడికి వెళ్ళి ఆ బిడ్డని మనం చంపాలి అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళేది రాక్షస రూపంలో వెళ్ళకుండా అందమైనటువంటి ఒక సుందరి వేషంలో అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇదిగో ఈ బిడ్డకు నేను పాలిస్తాను అని ఆ చేతికి తీసుకున్న వెంటనే పాలించేదానికి సిద్ధమైనటువంటి ఆ సమయంలో కృష్ణ పరమాత్మ తెలుసు కదా, ఆయన మరి సర్వజ్ఞుడు కదా, వచ్చినటువంటి ఆమె రాక్షసి. ఆమె ఏం చేసిందంటే తన యొక్క వక్షోజములకు విషం పూసుకొని వచ్చింది. ఆ విషము పాలు త్రాగినట్లయితే వాడు మరణిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో. అయితే భగవానుడు కదా కృష్ణుడు, ఆయన ఏం చేశాడు, ఆ విషము ఆ పాలు అలాగా త్రాగేస్తూ విషముతోనూ పాలతోనూ ఆమె యొక్క ప్రాణములను కూడా లాగేశాడు. ఆ పూతన అనేటువంటి రాక్షసి సంహరింపబడింది. ఆ విధంగా మనము ఒక చమత్కారంగా చెప్తాడు పోతన మహాకవి. ఎందువల్లంటే శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం కాబట్టి శ్రీమన్నారాయణునికి వాహనం ఎవరంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఏం చేస్తాడంటే విషం ఉండేటువంటి సర్పములను సంహరించి తింటూ ఉంటాడు. కాబట్టి శ్రీమన్నారాయణ వాహనాన్ని విషం ఏమీ చేయలేదు. అట్లాగే పరమశివుడు ఆయన గొంతులో విషం కలిగి ఉంటాడు, గరుడకంఠుడు. కాబట్టి మహావిష్ణువు యొక్క స్నేహితులు కూడా విషము ఏమీ కూడా చేయలేదు. అటువంటిది ఈ శ్రీమన్నారాయణ అవతారంలో జన్మించినటువంటి విష్ణువును ఆ విషయం ఏం చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆమె నేల మీద పడిపోతే మరి ఆ శరీరం మీద ఆడుకుంటూ ఉన్నాడు చిన్న బిడ్డ అయినటువంటి కృష్ణుడు. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. మరి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అయ్యో ఎంత కష్టం వచ్చింది కృష్ణుడికి, మా చిన్నయ్యకి కన్నయ్యకి అంటూ బిడ్డను చేతికి తీసుకొని మనకి దిష్టి తీశారన్నమాట. చక్కగా ఆ సమయంలో ఆవు గోవు అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ గోమయము అనేటువంటిది కూడా తీసుకొని వచ్చి ఆ శరీరానికి పూసి ఆవు తోకతో అలా చుట్టినటువంటి వారై ఆ విధంగా దిష్టి తీశారు. మరి ఆ తరువాత ఇట్లాగే దుష్ట సంహారం అనేటువంటిది క్రమంగా చిన్న పిల్లవాడు చేస్తూనే ఉన్నాడు. శకటాసుడు అనేటువంటి రాక్షసుని పంపించాడు. అంటే ఇప్పుడు సమాచారం తెలిసినట్లయింది. అందువల్ల శకటాసుడు అనేటువంటి రాక్షసుని పంపిస్తే ఒక బండి రూపంలో ఉన్నాడు. ఈ చిన్న పిల్లవాడిని కృష్ణుడిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడ వాడు ఆడుకుంటూ కాళ్ళతో ఆ బండిని అట్లా తన్నాడు. అంటే కాళ్ళు ఊరికి చిన్న బిడ్డ వెలకిలా పడకబెడితే కాళ్ళు అటు ఇటు ఆడిస్తాడు కదా, ఆడిస్తూ దానికి తగిలితే ఆ కాలు ఆ బండి ఆకాశం అంత ఎత్తుకి ఎగిరిపోయి అక్కడ నుంచి మళ్ళీ నేల మీద పడి ఒక రాక్షస స్వరూపాన్ని బండి ముఖంతా విరిగిపోయింది, రాక్షస స్వరూపాన్ని పొందింది. ఆ విధంగా శకటాసుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించడం జరిగింది. ఇక్కడ ఈ పూతన చనిపోయిన తర్వాత పూతన యొక్క శరీరాన్ని అంతా కూడా దహనం చేయాలి అని దూరంగా తీసుకుని వెళ్ళి, గొప్ప ఆకారంలో ఉంది, దూరంగా తీసుకుని వెళ్ళి దహనం చేస్తూ ఉంటే ఆ దహనం చేసేటువంటి సమయంలో పొగ వస్తుంది కదా, ఆ పొగంతా కూడా సుగంధం యొక్క పరిమళం కలిగినటువంటిదిగా ఉండింది. ఏమిటి ఆశ్చర్యపోయాడు అందరూ కూడా. కారణం ఏమిటి అంటే పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ అనేటువంటిది ఆ పూతన రాక్షసి కలిగింది కాబట్టి దానివల్ల ఆమె పుణ్యాత్మురాలైంది. తగలబెట్టినప్పుడు ఆ విధంగా ఆ శరీరం నుండి అగలు, కస్తూరి, ఇట్లా గంధము మొదలైనటువంటి సువాసనలు అనేటువంటివి వచ్చినాయి అనేటువంటిది విశేషం అన్నమాట.
సరే శకటాసురుని కూడా సంహరించడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వీడేమిటి, కాలుతో అలా అనడం ఏమిటి, బండి ఆకాశానికి పోవడం ఏంటి, బాలుండెక్కడా బండి ఎక్కడా నహో భాగంబుపై చేట్పడన్ కాలం తన్నుట ఎక్కడా ఏల పడుచున్ కల్లాడిరి ఈ జడ్డు పల్కే లోకం బనరైన చెప్పబడునే ఏ చందమోగాకయంచు ఆలాపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరి అందరు. ఏం జరిగింది అని అక్కడ ఉండే వాళ్ళని అడిగితే, చిన్న పిల్లవాళ్ళు ఆటలాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టారు, పడుకోబెడితే కాళ్ళు ఆడిస్తూ ఆ బండికి కాళ్ళు తగిలింది, అది ఆకాశంలో వెళ్ళింది అంటే వీళ్ళు ఎట్లా చెబుతూ ఉన్నారు, చిన్న పిల్లవాడు ఏంటి, కాలు తగ్గడం ఏంటి, ఆకాశానికి వెళ్ళడం ఏంటి, బండి విరిగిపోవడం ఏంటి, ఒక రాక్షస స్వరూపాన్ని పొందడం ఏమిటి అని ఆశ్చర్యాన్ని వాళ్ళందరూ కూడా పొందుతూ ఉన్నారు. అట్లాగే మరొక రాక్షసుడు వచ్చాడు, తునావర్తుడు, సుడిగాలి రూపంలో వచ్చాడు. తల్లి యశోదమ్మ పాలిచ్చి అక్కడ కూర్చోబెట్టింది పిల్లవాడిని. అంతలో ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి వాడిని ఆకాశంలోనికి తీసుకొని వెళ్ళింది. వెళితే కృష్ణ పరమాత్మ ఆయన లీలలు ఎంతో గొప్పగా ఉంటాయి కదా, తనను తీసుకొని వెళ్ళేటువంటి ఆ రాక్షసుని ఆ మెడ మీద చేతులు పెట్టి గొంతుకు బిగించినటువంటి వాడై తన యొక్క బరువును బాగా క్రమంగా పెంచాడు. మరి బరువు పెరుగుతుంటే మోయలేరు కదా, అందువలన వాడు మోయలేక అట్లాగే వదిలేయడానికి లేకుండా గొంతు పట్టుకున్నాడు. అందువలన అలాగే క్రింద పడ్డాడు. ఆ రాక్షసుడు ఆ విధంగా చనిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కూడా యశోదమ్మ వచ్చి, ఇక్కడ పెట్టి తింతనయు ఇక్కడ ఆడుచుండే గాలి తానెక్కడి నుండి వచ్చే శిశువెక్కడి మార్గం పట్టిపోయే నేనెక్కడ చొత్తునంచు కమలేక్షణ గే రేపు దొరంగి తిన్నయ్యి సొప్పుచు ప్రాలు గోవు ప్రియ భూస్థలి రాలే దురంత చింతయి. ఆ పిల్లవాడు కనపడినప్పుడు వెతుకుతూ ఆ యశోదమ్మ ఇక్కడే పెట్టాను నేను, ఏడీ కనపడడం లేదే, ఇంతలోపల సుడిగాలు వచ్చిందే, ఆకాశానికి తీసుకొని వెళ్ళిందే, నేను ఎక్కడ వెతకాలి అంటూ బాధపడుతూ మరి కింద పడి మూర్ఛపోయింది. అంతటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. మొత్తం మీద ఆ విధంగా ఒక్కొక్కరి రాక్షసులను సంహరిస్తూ ఉన్నాడు ఆ మహానుభావుడు. అలాగా సంహరిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలోనే వాళ్ళు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, మరి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికైనా వెళితే కూడా బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇంకా కొంతకాలం తర్వాత వెళదాం అనుకున్నారు. అప్పుడు చిన్ని కృష్ణుడు బాల్య చేష్టలు, మనం ఆ బాల్య చేష్టలు వింటూ ఉంటే ఏదో ఇదేంటి ఇట్లా చేశాడా అనిపిస్తుంది. అయితే అవన్నీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహములు అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్లయితే మనకు తెలుస్తుంది. ఆయన చిన్నప్పుడు ఏమేమి చేసేవాడు, మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తూ ఉంటే ఒకవైపున ఆనందము, ఒకవైపున బాధ. వాళ్ళని తిట్టలేము, కొట్టలేము చిన్న బిడ్డలు. చూడండి కృష్ణుడు ఏం చేశాడు, బాలురకు పాలు లేవని బాలెంతలు మొదలు పెట్ట తకతకనగి ఈ బాలుండు ఆలము సేయుచు ఆలకు క్రేపులను విడిచే అంభోజాక్షి. ఆ రేపల్లిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని మీద చాడీ చెప్పేదానికి యశోదమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ మీ పిల్లవాడు ఏం చేశాడో నీకు తెలుసా, నీకేం తెలియదు అంటూ ఉన్నావు, మా ఇంట్లో పాల కొరతగా ఉంది, మరి పాలు పిండుకుంటాను కొద్దిసేపు తర్వాత అని అనుకుంటున్నాము. అందులో మీ కృష్ణుడు వచ్చాడు, అక్కడ దూడ కట్టేసి ఉంటే దూడను వదిలేశాడు, మాకు తెలియదు, ఆ దూడ పాలనే తాగేసింది, మేమేం చేయాలమ్మా, ఇప్పుడు ఇట్లా చేశాడమ్మా మీ కుమారుడు
అమాయకుడిలాగా తల్లి చాటు నా కొమ్ము పట్టుకొని ఉన్నాడు కృష్ణుడు. ఇంకొక ఏం చెప్పిందంటే, పడతీ నీ బిడ్డడు మా కడవలలో నుంచి మంచి కాగిన పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవలకో నడిచే ఆజ్ఞ కలదో లేదో. అమ్మా యశోదమ్మ, మేము పాలు తీసాము, పాలు కడవలో పెట్టుకొని ఉన్నాము. అప్పుడంతా కూడా కడవలు కదా వాడేది. ఆ కడవలన్నిటి కూడా పాలు పెట్టుకొని ఉంటే మీ వాడు వచ్చాడు. మీ వాడు ఒకడే కాదు, తోటే ఒక సైన్యం, వాడితోటే వాడి స్నేహితులందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ పాలు వాళ్ళకి పోసాడు. వాళ్ళందరూ కూడా తాగారు. తాగి అమ్ముగా పోయారా? లేదమ్మా, ఆ కడవలన్నీ పగలగొట్టుపోయాడమ్మా. ఏంటమ్మా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, ఏం చేయాలమ్మా, నీకు చెప్పుకోవాల్సింది తప్ప మేము అని అంటూ ఉన్నారు. ఇంకొక ఆమె వచ్చింది. ఆమె ఏం చెప్తుందంటే, ఎన్ని తమాషాలు చేస్తాడో అన్నీ. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు తాగాడంటే వాళ్ళని అనుగ్రహించాడని అర్థం. జన దొంగతనం చేసినా ఏ దొంగతనం చేసినా కూడా వారిల్లు సొచ్చి కడవల తోరంబగు నెయ్యి ద్రావి తుదిన కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి దొడ్డవాడయ్యే సతీ. తగదాలు పెడుతున్నాడమ్మా మీ వాడు. వచ్చి వీడింట్లో కడవలు పాలున్నాయి. ఏం చేశాడు? ఆ నెయ్యి అదంతా కూడా తాగేశాడు. మళ్ళీ ఆ కడవలు అక్కడే పెట్టకుండా తీసుకొచ్చి పక్కింట్లో పెట్టాడు. పక్కింట్లో పెట్టుంటే వాళ్ళు ఎక్కడ పోయినా ఈ కడవలని నెయ్యి కడవలని వెతుక్కుంటూ పక్కింట్లో చూసి మీరే దొంగలని వాళ్ళతో పోట్లాడడం, మాకేం తెలియదని వీళ్ళు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తగదా అయిందమ్మా, ఏం చేశాడమ్మా మీ చిన్న కృష్ణుడు చూసావా అని అట్లాగా ఆ విషయాన్ని ఒకనొక ఇల్లాలు చెబుతూ ఉందన్నమాట. మరి ఇన్ని పనులు చేస్తూ ఉంటే నమ్మి నిదురబోవ నా పట్టి చుంచు మాలేగ తోక తోడలీల కట్టి వీధులందు తోలే వెలది నీ కొమరుండు రాత బిడ్డడైన రవమేలే. యశోద, మీ ఆయన ఈ నందవ్రజానికి అంతా లేపలికంతా కూడా ప్రభువు అనుకున్నాము. ఎంత రాజు కొడుకైనా సరే ఇటువంటివి చేస్తారంటమ్మా. ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో ఒక బిడ్డ నిద్రపడుతూ ఉంటే ఆ బిడ్డ జడకి అట్లాగే అక్కడ ఒక దూడ ఉంటే ఆ దూడ తోకకి రెండింటికి ముడి వేశాడమ్మా. ముడి వేసిన తర్వాత గమ్ముకున్నాడా ఆ దూడని అదిలించాడమ్మా. ఆ అదిలిస్తే ఆ దూడ వెళుతూ ఉంటే మా బిడ్డ ఆ జుట్టు ముడి వేసిన ఏడుస్తూ వెళుతూ ఉంది. చూసాము మీ పిల్లవాడు రాజకుమారుడు అయినా సరే ఇటువంటి పనులన్నీ చేస్తారంటమ్మా అని అడుగుతూ ఉందన్నమాట. మరి ఇట్లాగా ఎన్నెన్ని చేష్టలు చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా వాళ్ళని అనుగ్రహించేదానికి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఆ విషయాన్ని మనము బోధపరుచుకునేదానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఎంత డబ్బు ఉన్నా సరే ఇటువంటివి చేసేదానికి తల్లిలు అనుమతిస్తారా? అందువల్ల మేము ఇక్కడ ఉండలేమమ్మా. ఓయమ్మా, నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా. పోయదము ఎక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. రోజు ఇట్లా చేస్తూ ఉంటే మేము ఇక్కడ ఎట్లా ఉండేది? అందువలన ఎక్కడికైనా వెళ్ళిపోతామమ్మా ఇక్కడ నుంచి అని చెబుతూ ఉంటే తల్లి ఇంతమంది చెబుతూ ఉన్నారు, నిజమే ఉండొచ్చు అనుకుంటుంటే కృష్ణుడేమో అమాయక మొహం బేరముఖం పెట్టి నాకేం జరగదమ్మా, నాకేం తెలియదమ్మా అంటూ ఉన్నాడనమాట. అలాంటి ఆ సమయంలోనే సరే నేను సత్యం చెప్తానులే, వాడికి ఇటువంటి చేయొద్దని చెబుతానులే వాళ్ళకి నచ్చ చెప్పింది. ఆ కుమారుని కూడా గద్దించింది, నాకేం తెలియదమ్మా అని అంటూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే కృష్ణుడు ఆయన మందు తిన్నాడు. పక్కన పిల్లలు చూశారు. చూచి అమ్మ
యశోదమ్మ, మీ కుమారుడు చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా అని చెప్పాడు. కృష్ణుడు ఎంత నటనా చాతుర్యం, జగన్నాటక చక్రవర్తి ఆయన. అమ్మా మన్ను దినంగా నే శిశువునో, నేనేం చిన్నబిడ్డనా మన్ను తినడానికి? ఆకొంటినో, అంత ఆకలి ఉంది, నువ్వు ఇటు పాలిస్తున్నావు ఇవి పెడుతున్నావు, నాకు ఆకలి కూడా లేదు కదా. వెళ్ళినో, ఇచ్చివాడినా నేను మన్ను తినేదానికి? నమ్మను చూడకు వీరి మాటలు, వీళ్ళందరూ చాడీలు చెప్తున్నారమ్మా, వీరి మాటలు నమ్మొద్దమ్మా. నన్ను నీవు కొట్టంగా, నువ్వు కొట్టాలని, నీ చేత నన్ను కొట్టించాలని వీరు ఇమ్మార్గంబు ఘటించి చెప్పెదరు. ఎట్లా అయితే నువ్వు కొడతావో అందుకోసంగా ఇట్లా చెప్తే కొడతావనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నారు. మదీయ ఆస్య గంధము ఆఘ్రాణము చేసి, మదీయ ఆస్య గంధం ఆఘ్రాణము చేసి, నా వచనము తప్పైన దండింపవే. నన్ను కొట్టించడానికి ఇట్లా వీళ్ళు అబద్ధం చెప్తున్నారమ్మా. నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే ఒక పని చేయొచ్చు కదా. నేను కానీ మట్టి తినుంటే ఇవో నేను అంటాను, ఆ వాసన చూడు, మట్టి వాసన వస్తుంది కదా, చూడమ్మా అట్లా చేయమ్మా, వాడు చెప్పింది నిజమైతే నన్ను శిక్షించమ్మా అంటూ ఉన్నాడు కృష్ణుడు. సరే నిజమే కదా అంటూ, సరే నోరు లేరు, నేను వాసన చూస్తాను అన్నట్లుగా నోరు తెరవమంటే నోరు తెరిచినప్పుడు ఆ నోటిలో ప్రపంచమంతా కనిపించింది. భగవాన్ యొక్క కడుపులో 14 లోకాలు ఉంటాయి కదా. అందువలన కృష్ణ శతకంలో కూడా చక్కగా వర్ణిస్తారన్నమాట ఇదంతా కూడా. కాబట్టి ఆ 14 లోకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యమైపోయింది. కలయో, ఏంటిది కళ నిజమా? వైష్ణవమాయయో, విష్ణుమాయన ఇదంతా కూడా. ఇతర సంకల్పార్థమో, వేరే సంకల్పం కారణంగా ఇట్లా కనిపిస్తూ ఉందా? సత్యమో, ఇది నిజంగా నిజమేనా? ఈ నోట్లో ఇవన్నీ ప్రపంచం అంతా ఉందా? తలపన్నేరకయున్నదానమో, నేను ఇది నిజమో ఇది అబద్ధం అని తేల్చుకునేదానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నానా? యశోదాదేవి కానో, వీటి తల్లిని యశోదని నేను అవునా కాదా సందేహం కలుగుతూ ఉంది. పరస్థలమో, ఇంట్లో ఉన్నానా నేను ఎక్కడన్నా ఉన్నానా? బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండము ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. చిన్న పిల్లవాడు, వీడి నోట్లో ఏంటి బ్రహ్మాండం అంతా కనిపిస్తూ ఉంది, దీనికి కారణం ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నది. ఆ విధమైన ఆశ్చర్యం కలిగేట్లా కొన్ని క్షణాలు మాత్రం కృష్ణుడు ఆ తర్వాత మాయ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఆమె మామూలుగా దాని అంతా కూడా మరచిపోయింది. కాబట్టి మళ్ళీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, చక్కగా ఆకలైనప్పుడు పాలిస్తూ ఉంది, ఆ విధంగా చేస్తూ ఉందన్నమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, కృష్ణుడు పాలు ఇమ్మన్నాడు, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలిస్తూ ఉంది. అంతలోపల పొయ్యి మీద పాలు పెట్టుకుంటే ఆ పాలు పొంగుతాయని సందేహం కలిగింది. వాటిని పక్కన పెట్టేసి ఆమె ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. వెళితే పాలు ఇస్తూ వస్తూ నన్ను పక్కన పెట్టేస్తానని కోపం వచ్చింది. అందువలన ఏం చేశాడు, అక్కడ ఒక కడ ఉంది, అందులో పెరుగు పాలు, పెరుగు మజ్జిగ ఏమైనా ఎన్ని ఉన్నాయి, కోపంతో వాటిని పగలగొట్టేదానికి సిద్ధమైపోయాడు. కడుపారం చంపారు ద్రావణి కంజాక్షి పీఠంబుపై పూర్తిగా కడుపు నిండా పాలు తాగినటువంటి ఆ పిల్లవాడిని పక్కన పీట మీద కూర్చోబెట్టి, పొంగారెడి పాలు దించుటకునయ్యే గంగా, పాలు తగ్గుతూ ఉన్నాయి, దాన్ని దించుతామనే ఉద్దేశంతో అలా వెళితే, తద్బాలుడు ఎప్పుడు కోపంగున వాడి రాగది మత్కుంభంబోగొట్టి, బాగా వాడిగా ఉండేటువంటి ఒక రాయి తీసుకొని ఆ
పాల కడవను పగలు కొట్టేశాడు. తెంపటరన్ కుంభములోని వెన్నది మిథ్యాసంతుల పాష్కుడై. వెంటనే మధ్యకి కింద పోయి వెన్న కనపడింది. ఆ వెన్న తింటూ కూర్చున్నాడు. ఇట్లాగా ఎన్నెన్నో చేష్టలు ఆ విధంగా ఉంటే ఒకసారి కోపం వచ్చేసింది. వీడిని నేను బ్రతిమలాడుతున్నాను, ఎక్కువగా వీడిని బామాడుతున్నాను, తర్వాత గారాబం చేస్తూ ఉన్నాను. ఈ గారాబం అనేది పనికిరానుగా ఉంది. కాలనమున బహుదోషములో ప్రాపించు. ఎక్కువగా లాగిస్తున్నాను, ముద్దు చేస్తున్నాను, గారాబం చేస్తున్నాను. దీనివల్ల ఎన్నో కష్టాలు వచ్చేటట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి చాడీలు చెప్పారు. ఇవన్నీ కూడా దోషాలుగా మారిపోతూ ఉన్నాయి. తాడనోపాయములను చాలా గుణములు కలుగునో. అప్పుడప్పుడు కూడా దండించాలి, శిక్షించాలి. బాలురకును తాడనంబు పథ్యం వలయం. చిన్నపిల్లలకి అప్పుడప్పుడు కూడా భయం పెట్టాలి, శిక్షించాలి అని అనుకుంటూ ఉన్నది ఆ తల్లి. వాడిని పట్టుకుంటామంటే వాడు చిక్కుతాడా? కాలిగద్దెల శబ్దం అవుతూ ఉన్నాయి. అలా పెరిగిస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక చోట వాడిని పట్టేసింది ఈ తల్లి యశోదమ్మ. పట్టుకొని ఈ ఎవరు శ్రీకృష్ణుడు గారా ఎన్నడును వెన్నగా నరట కదా, చోరత్వం వించుకైను నేరట ధరిత్రి నిటినియతులు గలరే. ఏమయ్యా, కృష్ణుడంటే నువ్వే కదా, ఎప్పుడు వెన్న తినడం అనేటువంటి తెలియదు కదా నీకు. ఏ వాడింటికి వెళ్ళి వీడింటికి వెళ్ళి వెన్న తింటూ ఉంటావు, దొంగతనం చేసి. చోరత్వం అనేటువంటి దొంగతనం అనేటువంటి నీకు ఎప్పుడు తెలియదా? నేను శిక్షించాలి అని ఏం చేసిందంటే, మరి వాడికి దారం ఒకటి కట్టి ఒక రోటికి కట్టేయాలనుకుంది. ఒక రోటికి దారం కట్టింది. ఆ తర్వాత ఆ దారాన్ని తీసుకొచ్చి చిన్ని కృష్ణుడు నడుము చుడుతూ ఉంది. నడుము చుడుతూ ఉంటే ఆ దారం సరిపోవడం కొంత ఖాళీ వచ్చింది. ఇంకొక దారం ముడివేద్దామని చూస్తే అది కూడా కొంత ఖాళీ వచ్చింది. అట్లా కొద్దిసేపు తల్లిని అలాడించి ఆ తర్వాత ఆయన మొత్తం మీద కట్టుబడేదానికి సిద్ధమయ్యాడు. కట్టేసింది. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఆమె ఏదో పని మీద అక్కడ వెళితే మెల్లగా దోగాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆ రోజు కూడా అలా ముందుకి వెళుతూ ఉంది. వెళుతూ రెండు మద్ది చెట్లు ఉంటే ఆ రెండు మద్ది చెట్ల మధ్యలో దూరి ఇంకా అవతలికి వెళుతూ ఉండేటువంటి సమయంలో మరి ఆ విధంగా లాగినప్పుడు ఆ రెండు మద్ది చెట్లు కూడా నేల మీదకి వాలిపోయాయి. అంత బలంగా లాగాడు పరమాత్మ ఆ చిన్ని కృష్ణుడు. అప్పుడు ఆ రెండు మద్ది చెట్లు కూడా శాపం కారణంగా మద్ది చెట్ల రూపంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే చెట్లు పడిపోయాయో అందులో నుంచి ఇద్దరు నరకూబరుడు మణిప్రియుడు అనేటువంటి యక్షుడు ఆవిర్భవించినటువంటి వారై నారద మహర్షి యొక్క శాపం కారణంగా మేము ఇలా ఉన్నాము, శాపం విముక్తి అయింది. అయ్యా నమస్కారము నాయనా, ఓ చిన్ని కృష్ణ, ఓ భగవానుడా, ఓ పరమాత్మ, ఓ పరమాత్మ అంటూ ఏమని ప్రార్థిస్తూ ఉన్నారంటే, ఒక భక్తుడు, నిజమైనటువంటి భక్తుడు ఎలా ప్రార్థించాలనో ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా మాకు ఎప్పుడు నీ సేవ కావాలయ్యా, నీ పద్యావడులాలకించు చెవులు, నిన్నాడు వాక్యంబులు, నీ పేరన్ పనిచేయు హస్తయుగము, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల కొంత మొక్కు శిరము, నీ సేవపై చిత్తము, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం, నీరే దేవత్రేక్షణ. అయ్యా రామలేఖలోని అందమైన కనులు కలిగినటువంటి ఓ కృష్ణయ్య, మాకు మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఏం కావాలి అంటే, మేము ఎప్పుడూ కూడా నీ పద్యాలు, నీ గుణాలు కీర్తిస్తూ ఉంటే అటువంటి పద్యాలు కానీ పాటలు కానీ చెవులారా వినాలి, విని మా చెవులు కన్యం కావాలనుకుంటూ ఉన్నామయ్యా. అంతేకాదు మేము ఎప్పుడు మాట్లాడినా కూడా నీ యొక్క గుణగణములను కీర్తించే విధంగా మా మాటలు ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా
అంతేకాదు ఈ చేతులు ఎప్పుడూ నీకు పూజ చేసేదానికి అనుకూలంగా ఉండేటట్లుగా ధన్యత్వం పొందేటట్లుగా చేయవయ్యా. ఈ కళ్ళు ఎప్పుడు కూడా నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి ధన్యత్వాన్ని పొందేటట్లుగా అనుగ్రహించవయ్యా. అంతేకాదు ఈ శిరస్సు గర్వం అనేటిది లేకుండా వినయంగా ఉండి నీ పాదాలకు నమస్కారం చేసేటట్లుగా అనుగ్రహించవయ్యా. అట్లాగే మేము ఎప్పుడు నీకు సేవ చేసేదానికి అనుగుణంగా మా మనస్సును ఆ విధంగా మార్చవయ్యా. మా బుద్ధి సంపద ఎప్పుడూ కూడా నీ మీద ఉండేటట్టుగా మా బుద్ధులన్నీ నీ గురించి ఆలోచించేటట్టుగా చేయవయ్యా అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ పద్యాన్ని అనేక సందర్భాల్లో అందరూ కూడా ఈ పద్యాన్ని పాడుతూ ఉంటారు. నీ పద్యాలు భజన సందర్భాల్లో అనేక సందర్భాల్లో పాడుతూ ఉంటారు. అటువంటిది ఇది మరి ఆ భగవానుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు అలాగా మరి మళ్ళీ కుబేరుని దగ్గరికి, యక్షుడు కాబట్టి తమ యజమాని దగ్గరికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. కృష్ణ పరమాత్మ ఆ చిన్నప్పుడు జరిగినటువంటి ఆ లీలలు ఎన్ని ఉన్నాయో అన్ని ఇన్ని కాదు. ఒకసారి ఏం జరిగిందంటే ఆయన కొంతమంది పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి ఇష్టం లేదు అంటూ ఉంటారు. అప్పుడు తల్లు ఏదో మాట చెప్తారు, ఎవరైనా మొదలు పాలు తాగితే నీ జుట్టు బాగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది అంటే నిజమే కదా, గొడవగా పాలు తాగేస్తారు. కృష్ణుడు కూడా చేశాడు చూడండి. చుంచు ఎదుగు పాలు త్రాగుము అంచితముగనుడు పాలు త్రాగి జననితో చుంచు ఎదుగదంచు లీలా చుంచుండై అతడు చుంచులు నరేంద్ర. పాలు తాగితే జుట్టు పెరుగుతుంది అన్నావుగా, ఇది తాగేస్తారు, తాగేశాడు. తాగించు ఇప్పుడు కూడా అట్లాగే కదలేదే, ఏమన్నా నువ్వు చెప్పిన మాట నిజం కాదే అని అప్పటికప్పుడే అడుగుతూ ఉన్నాడు ఆ కృష్ణుడు ఆ విధంగా తల్లి దగ్గర కూర్చి. అట్లాగే ఒకసారి ఏం చేశాడంటే, ఒక పాత్రలో నీళ్లుంటే ఆ పాత్రలో నీళ్లు తాగడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యి కొద్దిగా తాగి అక్కడ పెట్టాడు. చేతిలో ఏమో తన దగ్గర ఒక కర్ర ఉంది, కర్ర పట్టుకొని ఉన్నాడు, మన పశువులు కర్ర పట్టుకొని ఉన్నాడు. ఒకసారి ఆ నీళ్ళలో చెవు చూశాడు. చెవు చూస్తే తన యొక్క ప్రతిబింబం కనపడింది, తన ముఖం కనపడింది, అట్లాగే ఆ కర్ర కూడా కనపడింది. మరి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ ఆ నీళ్ళలో ఎవడో ఉన్నాడమ్మా, నన్ను కొట్టేదానికి సిద్ధమయ్యాడమ్మా. చెలగోల పట్టుకొని జల కలశములో నీడ చూచి కలశయుతుండై చెలగోల బాపడొకడిదే తలచెను నన్ను కొట్టనముచో తల్లికి చెప్పెన్. ఎవడో ఉన్నాడు అక్కడ, నన్ను కొట్టేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు అని ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఒక సమయంలో మాట వినకపోతే భిక్షగాడు వస్తాడు, భిక్షగాడు నేను ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటారు తల్లులు. యశోదమ్మ చెప్పింది అలాగే, భిక్షులు వచ్చేదరేడ్చిన నువ్వు ఎప్పుడు ఇట్లా ఏడుస్తూ ఉన్నావంటే భిక్షకులు వస్తారు, భిక్షాపాత్రమున వైచి బెగటించి నిన్ను శిక్షించలని చెప్పిన పెద్ద పాత్ర తీసుకొస్తారు, ఆ పాత్రలో భిక్ష వేస్తాం, ఆ భిక్షలతో పాటు నేను కూడా ఇచ్చేస్తాం, ఎత్తుకొని పోతారు అంటూ ఉంటే, కానీ తల్లి కానీ యుభీతిల్లు ఎవరైనా భిక్షకు వస్తే వాళ్ళని చూసి తల్లిని చూసి భయపడుతూ వణుకుతూ ఆ పక్కకు వెళ్ళిపోయేటువంటి వాట. ఇలాంటి చేష్టలన్నీ కూడా ఆ రేపల్లెలో జరుగుతూ ఉండేటువంటివి. మరి అలాంటి ఆ సమయంలో ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా బృందావనము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నారు. బృందావనము, ఆ బృందావనంలో చక్కగా నీటి వసతి అనేటువంటిది ఉంది, బాగా వృక్షములన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, మరి చక్కగా మరి పశువులంతా కూడా పచ్చిక అనేటువంటిది లభిస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. ఏమని అనుకున్నారు, ఎందుకు వెళ్ళాలి అనుకున్నారంటే, ఈ వేపలలో ఎవరు కూడా ఉండేదానికి ఇంకా ఇష్టపడటం లేదు. ఇక్కడ ముందురే మనుజులు అనేక కష్టాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరుంటారు? ఈ మన కృష్ణునికి పూజేయగా, మన చిన్ని కృష్ణునికి మరి సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో రక్తసురాలు సన్నసగే ఒక రాక్షసి వచ్చింది, విషంతో కూడిన పాలు ఇచ్చింది రాక్షసి. రాలపై సుడిగాలి వీచే తృణావర్తుడు అనేటువంటి రాక్షసుల సుడిగాలి ఎత్తుకుపోయాడు కృష్ణుని. పైకి కిరియంతరులు పడియే వీడి మీద పడతాయో అన్నట్టు వారి చెట్లు
ఊరిపోయాయి. రుచుడు విడిపోయి ఏమైండేది? కేశవు సద్రూప తప్పే భగవంతుని అనుగ్రహంతో మన పిల్లవాడికి ఏమీ కాకుండా ఉంది. అందువలన నేను ఎక్కడికైనా పోవలయునింకిట గోపకుమార వింటిరే. ఈ రేపలని మొదలుపెట్టి మనం వెళదాము. బృందావనం అనేటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రదేశానికి మనం వెళదామంటే అక్కడికి వెళ్ళినా కూడా కంసుని దగ్గర నుంచి వచ్చేటువంటి రాక్షసులు వచ్చారు. వత్సాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు, బకాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి కృష్ణ పరమాత్మ అలాగే బలరాముడు వీళ్ళ చేతుల్లో చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. వీళ్ళు పశువులు దొరుకుని అక్కడికి అడవిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా మరి వెళ్ళేటప్పుడు సజ్జనం తీసుకొని పోతారు. కాబట్టి కృష్ణుడు బలరాముడు ఇంకా మిగిలినటువంటి పిల్లలందరూ కూడా అక్కడ కూర్చొని గుండ్రంగా కూర్చొని ఏదో మాటలు చెప్పుకుంటూ ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటూ ఏదో మాటలు చెప్పుకుంటూ అది చక్కగా చదివి భోజనం చేసేవాడు గుండ్రంగా కూర్చొని. మరి ఆ సమయంలోనే అభాసురుడు అనేటువంటి ఒక కొండ చిలువ అనేటువంటి ఒక రాక్షసి వచ్చి వీళ్ళందరినీ కూడా మింగేయాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. మింగేసింది ఎవరిని? ఆ గోపబాలుని అందరినీ కూడా. అప్పుడు ఈ కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళి ఆ కంఠం దగ్గర నిలబడి తన యొక్క శరీరాన్ని పెద్దగా పెంచేసరికి దానికి ఊపిరి ఆడలేదు. మరి అందరినీ మళ్ళీ బయటికి వదిలిపెట్టింది. ఆ విధంగా అఘాసుడు అంటే మరి కొండ చిలువ ఆకారంలో ఉండేటువంటి రాక్షసుని సంహరించడం జరిగింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా, బృందావనానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మరి బాధలు ఇబ్బందులు అనేటువంటివి ఉంటూనే ఉన్నాయి. మరి ఒకనొక సమయంలో ఏం చేశాడంటే కార్చిచ్చు, అడవిలో కార్చిచ్చు ఏర్పడింది. ఆ కార్చిచ్చు ఏర్పడితే మరి ఆ కార్చిచ్చునంతా ఓ గోపబాలులారా వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి అన్నాడు. ఆ కార్చిచ్చునంతా కూడా మింగేశాడు. ఇప్పుడు కళ్ళు తెరవండి అన్నాడు. అప్పుడు కార్చిచ్చు లేదు. వాళ్ళందరూ అమ్మ మీరు మీ ఎవరు నేను బ్రతికామని కృష్ణుడికి అందరూ కూడా నమస్కారాలు అనేటువంటివి చేసుకున్నారు. ఆ విధంగా మరి ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అఘాసుడు అనేటువంటి వాడినే సంహరించేశాడు ఈ పిల్లవాడు. మరి నేనేం చేస్తానంటే ఈ కృష్ణుని యొక్క అనుచర గణం ఏదైతే ఉందో బలరాముడు తప్ప మిగతాటువంటి గోవులను గోపకులను అందరూ మాయం చేస్తాడు. మాయం చేసేస్తే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? మరి బ్రహ్మదేవుడు ఇట్లా చేశాడు కదా, నేను బ్రహ్మను అడగడమే దేనికి? నేనే గోవులనందరినీ సృష్టిస్తాను, అట్లాగే గోపబాలులందరినీ సృష్టిస్తాను అని తానే ఆ వేషంలో అక్కడ తయారయ్యాడు. కాబట్టి కృష్ణుడే గోవుల రూపంలో గోపబాలుల రూపంలో ఇంటికి వెళ్ళాడు. 2 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు ఇదేంటిది నేనేమో వీళ్ళని దాచిపెట్టాను, చూడకపోతే మరి ప్రతిరోజు ఇంటికి గోవులు వెళుతున్నాయి, గోపబాలు వెళుతున్నారు, నేను దాచిపెట్టి ప్రయోజనం ఏమిటి అని మరి వచ్చి ఆ కృష్ణ భగవాను దగ్గర పాదాలకు మొక్కినటువంటి వాడై, అయ్యా నీ యొక్క మహిమ ఇంత అంతా నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించయ్యా, నేను తెలుసుకోకపోతే ఈ బ్రహ్మ పదవి కూడా నాకు వృధా, నన్ను క్షమించు అని ఆ విధంగా వేడుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ బ్రహ్మదేవుని యొక్క గర్వాన్ని కూడా తొలగించాడు ఈ కృష్ణ భగవానుడు. అంతేకాదు ఇట్లా అనేకములైనటువంటి లీలలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. పిల్లల జోగి కృష్ణ భగవానుడు ఉంటూ ఉంటే మరి అందరూ కూడా మరి పరవశించుకోవాల్సినదే. అక్కడ ఉండేటువంటి పక్షులు కానీ అడవుల్లో అంటే పశువులను తీసుకొని వెళ్ళిన తర్వాత ఈయన వేణుగానం మ్రోగిస్తూ ఉంటే అక్కడ పక్షులు కానీ జంతువులు కానీ అన్ని కూడా ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ విధంగా ఆయన అలా బయలుదేరిన కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే కంసుడు ఏం చేస్తాడంటే కృష్ణుని చంపాలి కదా అని నిర్ణయించుకున్న వాడై అక్రూరుడు అనేటువంటి ఆయన్ని ఈ బృందావనానికి పంపిస్తాడు. వెళ్ళి కృష్ణుని తీసుకొని రా అని. ఆ కృష్ణుడు వస్తే అక్కడ మల యుద్ధం చేసే వాళ్ళ నుంచి ఆ చాణూరుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళ చేత ఆ కృష్ణుని సంహరింప చేయాలి అనేటువంటి ఆలోచన. ఆ కృష్ణుడు అలా బయలుదేరి మధురా నగరం చేరుకున్నాడు. బలరాముడు కృష్ణుడు మధురా నగరం అక్రూరుడు అందరూ కూడా చేరుకున్నారు. చేరుకుంటే అక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, భగవంతుని తత్వం తెలిసినటువంటి వారు. సుధాముడు అనేటువంటి ఒక భక్తుడు ఏం చేశాడంటే
చక్కగా ఆతిథ్యం అంతా ఇచ్చినటువంటి వాడై నీకేం కావాలి అంటే ఆ సుధాముడు కోరుకున్నాడు. సుధాముడు కోరుకున్న కోరిక మనకందరికీ తెలిసినటువంటిదే. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అయ్యా, తపస్సు చేసేటువంటి మునులందరికీ కూడా మందార వృక్షంలాగా కల్ప వృక్షంలాగా వరాలను అనుగ్రహించేటువంటి ఓ భగవానుడా, ఎప్పుడూ కూడా నీ పాదసేవ చేసేటువంటి వరాన్ని ఇవ్వయ్యా. అంతేకాదు, ఎవరు నీ పాదసేవ చేసేటువంటి భక్తులు ఉంటారో ఆ భక్తులతో నాకు సహవాసం అనేటువంటిది ఏర్పాటు చేయవయ్యా. అంతేకాదు, ఆ అన్ని ప్రాణుల ఎడల కూడా దయాగుణము అనేటువంటిది ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తే ఆ సుధాముడు అనేటువంటి అతనికి ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని కూడా అందజేశాడు. ఆ తర్వాత పూజ అనేటువంటి ఆమె వస్తే ఆమె చక్కగా మైపూత అంటే చందనం మొదలైనన్ని రాజుగారికి సమర్పించేటువంటిది. అటువంటి ఆమె కృష్ణునికి చక్కగా ఆ మైపూతలన్నీ కూడా ఇస్తే ఆనందించి ఆమె 3 వంకరులుగా ఉంటే ఆ కాలి మీద కాలు పెట్టి ఆ గడ్డ మీద చేపెట్టి అలా పైకి అన్నాడు. ఆ వంకరలన్నీ పోయి ఆ పూజ అనేటువంటి ఆమె చక్కగా మరి సుందరీమణిగా తయారైంది. అంతేకాదు, ఆయన బృందావనంలో ఉండేటప్పుడు మధురుడు పోకముందే ఇంకొక 2 సంఘటనలు కూడా జరిగాయి. ఏమిటి అంటే, కాళీయుడు అనేటువంటి ఒక సర్పరాజు ఉంటే ఆ సర్పరాజు యొక్క విషం వలన ఆ సరస్సు అంతా కూడా విషం ఏమైపోతే వెళ్ళి ఆ కాళీయుని శిరస్సు మీద చక్కగా నాట్యం చేసి వాడిని శిక్షించి వాడిని మడుగుల నుంచి వెళ్ళిపోమంటే వాడు వేరే చోటకు కూడా వెళ్ళిపోయాడు. ఆ విధంగా కాళీయుని తలపైన చక్కగా నాట్యం చేశాడు. మడుగు కూజని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయం కడువేడుకతో నాడెడు అడుగుల నామరినిదలతో అచ్యుత కృష్ణ. కృష్ణ శబ్దంలో చక్కగా ఆ కాళీయుని వర్ణన అనేటువంటిది ఆ కాళీయుని పడగల మీద ఆయన చేసినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక కథగా ఒక పద్యంలో చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ప్రతి సంవత్సరము కూడా ఈ నందుడు మొదలైనటువంటి వాళ్ళు ఇంద్రునికి సేవ చేసేటువంటి వాడు. అలా ఇంద్రునికి సేవ చేస్తూ ఉంటే బాగా వర్షాలు పడతాయి. అంటే కృష్ణుడు ఏం చేశాడంటే ఇంద్రుడు గర్వించినాడని ఇంద్రుని యొక్క గర్వాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఇంద్రయాగం వద్దు, ఇదిగో ఇక్కడ కొండలుంది, గోవర్ధనం అనే కొండలుంది, దీన్ని మనం పూజ చేద్దాం అని వాళ్ళందరికీ నచ్చ చెప్పాడు. వాళ్ళు సిద్ధమయ్యాడు. ఆ గోవర్ధనగిరి తానే గోవర్ధనగిరి యొక్క స్వరూపంగా కూడా ఉండినాడు. వాళ్ళందరూ నైవేద్యం అనేది ఇస్తే ఇంద్రునికి కోపించి ఆయన మేఘాలను పిలిచి రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే వెంటనే అప్పుడు ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడు, గోవర్ధనగిరిని తన యొక్క చిక్కిన వేలు మీద అలాగా ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మీరందరూ కూడా రండి, నేను ఈ కొండను పైకి ఎత్తాను కదా, నాకేడు అల్లాడదు, మీరు వచ్చి ఇక్కడ ఆశ్రయాన్ని పొందండి, ఈ వర్షం తగ్గిన తర్వాత మీరు తప్పకుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళందరినీ పిలిచి గోవర్ధనం అనేటువంటి ఆ పర్వతాన్ని కూడా ఎత్తాడు. గోవర్ధనగిరి ధారి అనేటువంటి పేరు కూడా ఆ విధంగా కృష్ణ భగవానునికి ఏర్పడింది. మొత్తం మీద ఆ మధురా విలానికి వెళ్ళి ఆ కంసుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మారీచుడు, అక్కడ ఉన్నటువంటి చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి ఆ రాక్షసులు ఇద్దరిని కూడా సంహరించడం జరిగింది. కంసుని కూడా సంహరించాడు కృష్ణుడు. అక్కడ కారాగారంలో ఉండేటువంటి పెద్దల్ని అప్పుడు విడిపించడం అనేటువంటిది జరిగింది. ఆ విడిపించిన తరువాత కొంతకాలానికి కృష్ణ భగవానుడు యౌవనం పొందినాడు. యౌవనం పొందితే మరి వివాహం అనేటువంటిది కదా తర్వాత కార్యక్రమము. అందువలన ఆ వివాహం అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం. మనకు ఇదంతా కూడా పరీక్ష మహారాజు అడుగుతూ ఉంటే శుక మహర్షి చెబుతూ ఉన్నాడు.
పరీక్ష మహారాజు ఏమని అడిగినాడంటే, అయ్యా కృష్ణ పరమాత్ముడు జ్ఞానం చెప్పారు, ఆయన లీలలు చెప్పారు, ఆయన కళ్యాణం గురించి కూడా చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ విష్ణు కథలని వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. ఎటువంటివి విష్ణు కథలు? భూషణములు శివులతో భూషణములు అనేక జన్మౌధ వినిశోషణములు మంగళకర ఘోషణములు గరుడ గమను గుణ భాషణములు. గరుత్మంతుని వాహనంగా చేసుకుని విహరించేటువంటి విష్ణు భగవాన్ యొక్క కథలు అనేటువంటివి చెవులకు ఆభరణాలు, పండితుల ఇద్దరికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటివి, ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి పాపములన్నింటినీ తొలగించేటువంటివి విష్ణువు యొక్క కథలు, మంగళకరమైనటువంటి పోషణములు అని చెబుతూ ఆ కృష్ణుని యొక్క కళ్యాణం గురించి మాకు చెప్పండి అని అడిగితే ఆ పరీక్ష మహారాజు శుభ యోగింతులు వారు చెప్పేదానికి ఇట్లా విన్నవించడం మొదలు పెట్టారు. ఏంటంటే విదర్భ అనేటువంటి ఒక దేశం ఉన్నది. ఆ దేశంలో కుండిన అనేటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తూ ఉంటే భీష్ముడు అనేటువంటి రాజు, ఆయనకు రుక్మిణి అనేటువంటి కుమార్తె ఉన్నది. ఆ రుక్మిణి కుమార్తె చక్కగా బాల్యం అనేటువంటిది గడిచిపోయింది, ఆమెకు కూడా యవ్వనము అనేటువంటిది వస్తూ ఉంది. ఈ భీష్ముడు అనేటువంటి వానికి రుక్మిణీ దేవి, ఆ తరువాత ఇంకొక నలుగురు సోదరులు, రుక్మ రథ, రుక్మ బాబు, రుక్మ కేశ, రుక్మ నేత్ర అనేటువంటి 5 మంది కూడా సోదరులు ఆమెకు ఉన్నారు. ఆమె ఏం చేస్తూ ఉందంటే, ఈ రుక్మిణీదేవి తండ్రి భీష్ముడు, ఆ భీష్ముడు దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, సామంతులు వస్తూ ఉంటారు, గూఢచారులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడక్కడ జరిగేటువంటి సన్నివేశాల గురించి చెబుతూ శ్రీకృష్ణుడు ఎంతో గొప్పవాడు, ఎంతో మహిమ కలిగినటువంటి వాడు, ఎంతో మంది రాక్షసులను సంహరించినటువంటి వాడు, కృష్ణుని యొక్క లీలలు అన్నీ కాదు అని చెబుతూ ఉంటే తండ్రి ప్రక్కనే సభలో ఉన్నటువంటిది రుక్మిణి ద్వారా కృష్ణుడు ఎంత గొప్పవాడా, అటైతే నేను వివాహం చేసుకుంటే కృష్ణుడినే వివాహం చేసుకోవాలని ఈమె అనుకుంటూ ఉంది. ఇదే విధంగా కొంతమంది కృష్ణుని దగ్గర కూడా చేరి, అయ్యా విదర్భ దేశ రాజకుమార్తె వైదర్భి, భీష్ముని యొక్క కుమార్తె, ఆమె కూడా చాలా గొప్ప సౌందర్యవతి, ఆమెను నేను వివాహం చేసుకోవయ్యా అని చెబుతూ ఉంటే అలాగే అని కృష్ణుడి యొక్క మనస్సు కూడా ఆ రుక్మిణి బాల మీద లగ్నమై ఉన్నది. అలాంటి సమయంలో అయితే రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి అనేటువంటి వాడు, నా చెల్లెలైనటువంటి రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేస్తాను తన మిత్రుడు అనేటువంటి ఉద్దేశంతో అని ఆ విధంగా ఉంటే, అప్పుడు ఈ రుక్మిణీదేవి ఏం చేసిందంటే, తనకు ఆప్తుడుగా ఉండేటువంటి ఒక బ్రాహ్మణోత్తమును పిలిచింది. అగ్నిద్యోతనుడు ఆయన పేరు. పిలిచి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నీవు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి నా మనసు చెప్పవయ్యా, నా యొక్క ప్రేమ సందేశాన్ని చెప్పవయ్యా, అక్కడికి వెళ్ళి నేను అతను వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నట్టు చెప్పవయ్యా అంటే, అలాగే అని అగ్నిద్యోతుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఈ పుణ్య పురం నుంచి బయలుదేరినటువంటి వాడై ద్వారకా నగరం దగ్గరికి, అంటే మధురాపురం ఆ ప్రదేశము అక్కడంతా వెళ్ళినటువంటి వాడై అక్కడ కృష్ణ పరమాత్మను చూసినటువంటి వాడై ఆయనకి చెప్పాడు, అయ్యా రుక్మిణీదేవి నిన్ను వివాహం ఆడాలని ఉన్నది. అంటే నాకు కూడా ఆమె యొక్క గుణగణాలు అనేటువంటివి నేను విని ఉన్నాను, అందువల్ల నాకు కూడా ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను అంటూ ఉంటే నేరుగా రుక్మిణీదేవి మాటలనే వినిపించాడు ఆ బ్రాహ్మణోత్తముడు. రుక్మిణీదేవి ఏం చెప్పింది ఆ ప్రేమ సందేశంలో అంటే, ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. ఓ శ్రీకృష్ణ, నీ యొక్క గుణగణముల గురించి నేను వింటూ ఉన్నానయ్యా. నీ గుణముల గురించి, నీ లీలల గురించి వింటూ ఉంటే ఈ శరీరానికి సంబంధించి ఏదైనా పాపములు, కష్టములు, నొప్పులు, బాధలు ఉంటే అవన్నీ తొలగిపోతూ ఉన్నాయ్యా. అంత గొప్పవాడి నీవు. శుభాకారము ఈక్షింప కన్నులకు అఖిలాచలాపంబుగలుగుచుండు
నీ యొక్క విగ్రహాన్ని, నీ యొక్క మూర్తిని నేను చూస్తూ ఉన్నాను, దగ్గర పెట్టుకొని ఉన్నాను. ఆ చూస్తూ ఉంటే మరి నా యొక్క కనులకు ధన్యత్వం అనేటువంటిది చేకూరుతూ ఉందయ్యా. అంత గొప్ప దివ్యమంగళ స్వరూపమయ్యా నీది. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వం పొందగలుగు. నీ చరణ సేవ, నీ పాద సేవ మేము కానీ చేసినట్లయితే అటువంటి వాళ్ళకి ఈ భువనములలో ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది, యోగము అనేటువంటిది లభిస్తుందయ్యా. అంతేకాదు నీ లసన్నామము ఏ ప్రొద్దు భక్తితో విన బంధ సంతతులు ఆయు. ఈ యొక్క పవిత్రమైనటువంటి నామాన్ని, కృష్ణాని, హరి అని, గోవిందాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఈ సంసారంలో సంబంధించినటువంటి బంధములు ఏవైతే ఉన్నాయో ఆ బంధములన్నీ తొలగిపోతూ ఉన్నాయ్యా. అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది. అంత గొప్పవాడమైనటువంటి పరమాత్మైనటువంటి నీయందు నా మనస్సు లగ్నమై ఉన్నదయ్యా. నీ ఆనలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాలిని చిత్తచోరా. కంసుని సంహరించినటువంటి, దుష్టులను సంహరించేటువంటి ఓ దేవదేవా, నన్ను దయతో చూడవయ్యా. శ్రీయుతమైన మనోహరమైన ఆకారం కలిగినటువంటి వాడా, మానవుల యొక్క మనస్సులను అపహరించేటువంటి వాడా. గోపికలందరూ కూడా కృష్ణుని ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి మానిని చిత్త చోర అని కూడా చెబుతూ, ఇంకా కూడా రుక్మిణీదేవి ఏమంటుందంటే, నేను నిన్ను కోరుకుంటూ ఉన్నాను అని నన్ను తప్పుగా భావించవద్దు. ఎందుకంటే ఎంతో మంది కోరుకున్నారు నీ గొప్ప గుణాలను చూసి. ఎవరు కోరుకున్నారంటే ఆ రోజు లక్ష్మీదేవి కూడా కోరుకున్నది. పాల సముద్రాన్ని దేవదానువులందరూ కూడా చేసినటువంటి సమయంలో అక్కడ లక్ష్మీదేవి ఉద్భవిస్తే ఆ లక్ష్మీదేవి అక్కడ ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఇంద్రుడు, దిక్పాలకుడు, పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంతమంది ఉంటే విష్ణువునే కోరుకున్నది లక్ష్మీదేవి. కారణం ఏమిటి అంటే అన్ని విధములైనటువంటి గుణములన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి అని. కాబట్టి లక్ష్మీదేవి ఆనాడు నిన్ను కోరుకున్నది, ఇప్పుడు నేను కోరుకుంటూ ఉన్నాను. మనం బాగా గమనించినట్లయితే ఆ లక్ష్మీదేవియే ఇప్పుడు రుక్మిణీదేవిగా జన్మించి ఉన్నది. రాఘవత్వే భవే సీత, ఆయన రాఘవుడుగా జన్మించినప్పుడు రుక్మిణీదేవి సీతగా అవతరించింది. రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణుడుగా అవతరించినప్పుడు ఆ లక్ష్మీదేవి రుక్మిణిగా అవతరించింది అనేటువంటి విషయం మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ అంటుంది ఆమె ఏమంటుందంటే, నీవు ధన్యత్వాన్ని కలిగించేటువంటి గొప్పవాడివి. నేను ఎందుకు కోరుకుంటున్నానంటే నీలో గుణాలు ఉన్నాయి. ఏమిటా గుణాలు అంటే ధన్యం, నిన్ను కోరుకుంటే ధన్యత్వం చేకూరుతుంది. లోక మనోభిరాము, లోకంలో అందరి మనస్సుకు కూడా ఆనందం కలిగించేంత గొప్ప రూపం కలిగినటువంటి వాడివి. కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన కరుణ సంశోభితు. నీలో ఎన్ని సుగుణాలు ఉన్నాయి అంటే, గొప్ప వంశంలో జన్మించినావు, గొప్పగా విద్య నేర్చుకున్నావు, చక్కమైన రూపం కలిగినటువంటి వాడివి, యువనంలో ఉన్నటువంటి వాడివి, సౌజన్యం మంచితనం అనేటువంటిది ఉన్నటువంటి వాడివి, శ్రీ సంపద కలిగినటువంటి వాడివి, బలం కలిగినటువంటి వాడివి, దానగుణం కలిగినటువంటి వాడివి, శౌర్యం కలిగినటువంటి వాడివి, కరుణ అనేటువంటిది సముద్రం అంతగా కలిగినటువంటి వాడివి. ఇన్ని గుణాలు నీలో ఉంటే నిన్ను ఏ కన్యల్ కోరవు. ఎవరు కోరుకోకుండా ఉంటారయ్యా? నాది కాదయ్యా తప్పు, నీలో ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తప్పు లేకుండా నేను వివరిస్తూ ఉన్నాను. కోరదేమును రమాకాంతాల రామంబో. రమాదేవి లక్ష్మీదేవి, ఆనాడు పాల సముద్రంలో ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి అంతమంది ఉంటే నిన్నే కోరుకుంది కదా. రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహములు. ఇలా కోరుకోవడం అనేది నాలో మొదలు కాలేదయ్యా, ఆనాడు లక్ష్మీదేవితోనే మొదలైంది అంటూ
చక్కగా ఆమె ఏం చెబుతూ ఉందంటే, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చరిత్రుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిగా కొనిపోయదనంచునున్నవాడు ఆరమాధండెరుగడు అద్భుతమైన భగవత్ప్రతాపం. నా మనసుని ఎందుకు లగ్నం చేసి ఉంటే మా అన్న శిశుపాలనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు, ఆ శిశుపాలను వధించాలని అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రతాపం అనేటువంటిది తెలియదు, ఆ కారణంగా వాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను నిన్నే కోరుకుంటూ ఉన్నానయ్యా, నీవే నాకు భర్త కావాలి. లేకపోతే వ్రతాలు చేసినా, మరి దేవతలను పూజ చేసినా, గురువులను గౌరవించినా, పండితులను గౌరవించినా, దాన ధర్మాలు చేసినా, వీటన్నిటి యొక్క ఫలితం ఏమిటి అంటే నీవు నాకు భర్త కావాలి అనేటువంటిది. నీవు నాకు భర్త కాకపోతే ఎన్ని జన్మలైనా వివాహం లేకుండా అలా ఊరకే ఉండిపోతాను అని చెబుతూ ఒక ఉపాయం కూడా చెబుతూ ఉంది. అయ్యా, నీవు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళేదానికి కూడా ఇక్కడ ఎక్కువ ఇబ్బంది అవుతుంది, వాళ్ళని వీళ్ళని యుద్ధం చేయాలి అనుకునేట్లయితే మా కులంలో వంశాచారం అవుతున్నది. ఏమిటా వంశాచారము అంటే, పెంటి కుమార్తెను తీసుకొని నగరమునకు వెలుపల చక్కగా గౌరీదేవిని ప్రార్థించడం అనేది జరుగుతుంది. గౌరీదేవి అనుగ్రహం తరువాత వివాహం జరుగుతుంది. అందువలన ఆ గౌరీ పూజ కోసంగా నేను వెలుపలికి వస్తాను, అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళేదానికి అవకాశం అనేటువంటి సులభంగా ఉంటుంది కదా అని చెబుతూ, అయ్యా నీ యొక్క మహనీయమైనటువంటి మధురమైనటువంటి మాటలను వింటూ నేను కాలక్షేపం చేయాలని అనుకుంటూ ఉన్నాను, నన్ను వివాహం చేసుకోవాల్సినది అనేటువంటి ఆ విషయాన్ని అంతా చెబితే సంతోషించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ముహూర్తం ఎప్పుడని అడిగాడు, తెలుసుకున్నాడు, బయలుదేరాడు. ఆ అగ్నిజ్యోతులు అనేటువంటి బ్రాహ్మణుడితో పాటు బయలుదేరాడు. ఆయన బయలుదేరిన తర్వాత బలరామునికి విషయం తెలిసి ఓహో కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు, అక్కడ ఏదన్నా అవసరం అవుతుందేమో సైన్యము, నేను సహాయంగా వెళ్తే బాగుంటుంది అనుకుని బలరాముడు కూడా బయలుదేరాడు. అలా అక్కడికి వచ్చినటువంటి వాడై ఆ గౌరీ పూజ అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటే, అంటే ఆ గౌరీ పూజ అనేటువంటిది సంప్రదాయంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ అమ్మవారిని కూడా చక్కగా ఈమె ప్రార్థన చేసిందనమాట. నమ్మితి నామనంబున రుక్మిణీదేవి నగరం వెలుపల ఉన్నటువంటి గౌరీదేవి ఆలయానికి వెళ్ళినటువంటిది అయి, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసిమి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్న మినవారికి ఎన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అంటూ ప్రార్థన చేసింది ఆ రుక్మిణీదేవి. అమ్మా నిన్నే నమ్ముకున్నాను. అక్కడ గౌరీదేవి ప్రక్కనే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఉమామహేశ్వరులను ఆది దంపతులను నిన్ను నమ్ముకున్నాను. పురాణ దంపతులు మీరు. అమ్మా నీవు దయాంబురా సముద్రం అంతటి దయగలిగినటువంటి దానివి కదమ్మా. హరిని అంటే శ్రీహరిని అంటే కృష్ణుణ్ణి నాకు భర్తగా చేయవమ్మా. నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మరి మనసులో ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది అనేటువంటి ఆ నమ్మకం నాకు ఉందమ్మా అని ప్రార్థన చేసింది. ఆ తర్వాత వివాహ సందర్భంగా ఆమె ప్రక్కనే తోడుగా ఉండేటువంటి బ్రాహ్మణ ముత్తైదులందరూ కూడా ఆశీర్వాదం అనేటువంటిది చేశారు. ఆ సమయంలోనే కృష్ణ పరమాత్మ వచ్చాడు. అక్కడికి వచ్చి మెల్లగా ఆమెను చూచాడు. ఆమెను తన చేతితో అలా పట్టుకొని, ఆమె చేయి పట్టుకొని తన రథం మీద కూర్చోబెట్టుకొని బయలుదేరడానికి సిద్ధమై, ఏదో దొంగలాగా వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆయన ఏం చేశాడు, తన యొక్క శంఖాన్ని గొప్పగా పూరించాడు.
ఆ విధంగా తీసి రథం మీద కూర్చోబెట్టుకుంటూ ఉంటే చూసేటువంటి వాళ్ళకు అందరూ కూడా మ్రాన్పడిపోయి అలా చూస్తూ ఉన్నారు. శంఖాన్ని పూరించిన తరువాత వాళ్ళందరూ కూడా చైతన్యాన్ని పొందినటువంటి వారై అప్పుడు అనుకున్నారు, ఏమిటి మన రాజకుమారి అయినటువంటి రుక్మిణి వాళ్ళను రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమైపోతూ ఉన్నాడే, యుద్ధం చేయాలి అని కృష్ణుడు వెళ్తూ ఉంటే ఆ కృష్ణుని అనుసరించాడు శిశుపాలుడు. ఈ రుక్మిణీదేవి అన్నైనటువంటి రుక్మిణి మొదలైనటువంటి వారు కూడా అనుసరించారు. యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వీళ్ళ యొక్క రుక్మిణీదేవి యొక్క సోదరుడు అన్న రుక్మి అనేటువంటి వాడు కూడా ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోతే సంహరించేదానికి సిద్ధమయ్యాడు కృష్ణుడు. ఆ సంహరించేదానికి సిద్ధమైతే అప్పుడు రుక్మిణీదేవి ఏమంటుందంటే, అయ్యా ఈ సమయంలో అమ్మవారిని ప్రార్థన చేసింది. కృష్ణ భగవానుడు వచ్చాడు, రుక్మిణి బాలను రథంలో ఎక్కించుకున్నాడు, వెళుతూ ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో రుక్మి అనేటువంటి వాడు కూడా ఓడిపోయాడు. అలాంటి ఆ సమయంలో ఆ రుక్మి అనేటువంటి ఆమె ప్రార్థన చేస్తుంది. అంటే రుక్మిణి ప్రార్థన చేస్తుంది, నన్ను చంపవద్దు అని. అయ్యా కృష్ణ భగవానుడా, మా తల్లిదండ్రులు నువ్వు అల్లుడవుతున్నాను చాలా సంతోషపడుతూ ఉన్నారు. మరి వీడిని చంపేస్తే పుత్రశోకం అనేది వస్తుంది, అందువలన సంహరించవద్దు అని వేడుకుంటూ అల్లలేదని విన్నవించుట కాదు వల్లభైతలింద్రలుండెగడుతికేమియు భాగ్యవంతులమైతివేమి అల్లుడయ్యే ముకుందుడీశ్వరుడంసుమోరితులైనమా తల్లిదండ్రులు పుత్రశోకము దాచి దిక్కులు ఈశ్వరా. మా తల్లిదండ్రులు పుత్రశోకాన్ని కలిగిస్తావా ఉదయ అని వేడుకుంటే సంహరించకుండా మరి తల వెంట్రుకలను సగం వేసుకుని సగం అలా తీసివేసి వదిలివేశాడు. ఆ తర్వాత నేరుగా త్వరగా నగరానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అక్కడ వివాహం చేసుకున్నాడు రుక్మిణీదేవిని. హరి పెండి ఆడే నిజేతో హారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపచ్చారిణి సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతి చూడామణి రుక్మిణి. సకల దారిద్ర్యములను పోగొట్టగలిగినటువంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. అందరూ కూడా చక్కగా ఆశీర్వాదం చేశారు. ఆ విధంగా రుక్మిణి వివాహం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా దశమస్కందంలో ఉండేటువంటి బాల్యం నుండి కళ్యాణం వరకు ఉండేటువంటి విషయాన్ని యథాశక్తి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మీ దేవుండపాడు గ్రామ వాస్తవ్యులు అంటే నాకు ఎంతో ఆదరాభిమానాలు. ఎందుకంటే మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పేది వింటూ ఉంటారు. ఎంతమంది అయినా సరే కదలకుండా కూర్చుంటారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసేటి అంశాన్ని గారు చేస్తూ ఉన్నారు. మరి మీకందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఏర్పాటు చేసిన పెద్దలకి ధన్యవాదాలు. మరి ఈ విధంగా రామచంద్ర స్వామి ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా అన్ని విధాల ఆగి ఆరోగ్య భోగ భాగ్యములను కలిగించి జీవించవాలని ప్రార్థన చేస్తూ పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశ్యామలా